Yes. This call is now being recorded. Okay, madam. Fine. Okay, madam, I hope my voice is clear. Back students, వెనుకలు ఉన్న వాళ్ళు నా వాయిస్ క్లియర్ గా వినిపిస్తుందా? థమ్స్ అప్ చెప్పండి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే, రైట్. సో నిన్నటి దాకా మనం ద మోస్ట్ ఫండమెంటల్ అల్గరిథమ్స్ ఫర్ క్వాంటమ్ కంప్యూటింగ్ ఏంటి, క్వాంటమ్ ప్యారలిజం తో మొదలెట్టి డచ్ అల్గరిథం, డచ్ జోయిస్ అల్గరిథం డీటెయిల్ గా తెలుసుకున్నాము. సో ఇవాళ వన్ ఆఫ్ ద అప్లికేషన్ అల్గరిథమ్స్ అన్నమాట. ఓకే, రైట్. చాలా మంది అడిగారు, ఇక డచ్ జోయిస్ అల్గరిథం ఎలా అప్లికేబుల్, రియల్ వరల్డ్ సినారియోలో ఎలా అప్లికేబుల్, అలాంటి క్వశ్చన్స్ అడిగారు. నిజం చెప్పాలంటే దాన్ని అలాగే ఎక్కడ వాడట్లేదు ఎక్స్పెరిమెంట్ యాజ్ అప్లికేషన్స్ లో డచ్ జోయిస్ అల్గరిథంని. అలా కాకుండా వాటిని బేస్ చేసుకుని కొత్త అల్గరిథమ్స్ ని డెవలప్ చేశారు. ఆ అల్గరిథమే ఇదన్నమాట, గ్రోవర్స్ అల్గరిథం. ఓకే, వన్ ఆఫ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ అల్గరిథం. ఎందుకంటే ఈ అల్గరిథంకి వచ్చి అన్స్ట్రక్చర్డ్ డేటాలోంచి ఒక నంబర్ని పిక్ చేయడానికి, అంటే ఒక ఎలిమెంట్ని పిక్ చేయడానికి చాలా చాలా తక్కువ టైము పడుతుందన్నమాట. ఓకే, సో ఈ గ్రోవర్స్ అల్గరిథంని మనం ఇవాళ డీటెయిల్గా తెలుసుకోదలుచుకున్నాం. ఓకే, రైట్. సో మీకు ఎక్కడైనా డౌట్స్ ఉన్నప్పుడే మీరు నన్ను అడగవచ్చు, నేను డెఫినెట్గా ఆన్సర్ చేస్తాను. ఓకే, రైట్. సో స్క్రీన్ పెద్దగా చేసుకున్నారు అనుకుంటున్నాను. రైట్, ఓకే. సో నేను నా హ్యాండ్ నోట్, ఇది పీపీటీ అన్నమాట. దీంట్లో టెక్స్ట్ ఫామ్ లో డీటెయిల్ గా, అంటే పీపీటీ ఫామ్ లో డీటెయిల్ గా ఉంది. దీన్నే నేను మన నోట్స్, బ్లాక్ బోర్డ్ నోట్స్ ని ఉపయోగించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత మీకు ఏమైనా కన్ఫ్యూషన్స్, ఏదైనా అర్థం కాకపోతే మీరు దాన్ని ఆ నోట్స్ చూసి లేదా నా రన్నింగ్ నోట్స్ చూసి కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. ఓకే, సో మనం గ్రోవర్స్ అల్గరిథంని ఇవాళ డీటెయిల్ గా డిస్కస్ చేసుకుంటున్నాం. ఓకే, చూడండి, ఈ గ్రోవర్స్ అల్గరిథం కెపబిలిటీ ఇందాకే చెప్పినట్టు, ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర నంబర్స్ ఉన్నాయి. ఏ నంబర్స్ ఉన్నాయి? లెట్స్ సే మన దగ్గర 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఎన్నివి? ఈ సెట్ ఆఫ్ నంబర్స్ టోటల్ 10 నంబర్స్ ఉన్నాయన్నమాట మన దగ్గర. ఓకే, ఈ 10 నంబర్స్ లోంచి మనము ఒక నంబర్ని పిక్ చేయాలి. ఎగ్జాంపుల్, వీ నీడ్ టు పిక్ 7 అందులోంచి మనం పిక్ చేయాలి. ఇప్పుడైతే నేను బోర్డు మీద రాసినట్టు నోట్స్ మీద రాశాను, సో దాన్ని మనం ఈజీగా గుర్తించి పిక్ చేయొచ్చు అనమాట. ఓకే, అలా కాకుండా ఈ నంబర్ని ఒక కంప్యూటర్ పిక్ చేయాలంటే ఎలా పిక్ చేస్తుంది? దా కంప్యూటర్కి ఒక బ్రెయిన్ అనేది లేదు. ఓకే, మన చెప్పిన కమాండ్ ప్రకారం ఒక టాస్క్ ఎగ్జిక్యూట్ చేస్తుంది, అంతేకాని దానికి కాగ్నిజెన్స్, అంటే తనకు తాను డిసిషన్ చేసే కెపాసిటీ లేదన్నమాట. సో అలా లేనప్పుడు ఒక కంప్యూటర్ ఇచ్చిన డేటాలోంచి ఒక ఎలిమెంట్ ని పిక్ చేయాలంటే ఎలా పిక్ చేస్తుంది అనేది ఒక క్వశ్చన్. ఓకే, ద క్వశ్చన్ ఈస్ హౌ a computer picks 7 ఇక్కడ. ఓకే, సో మనం ఏమనుకుంటాము, కంప్యూటర్కి అన్ని తెలుస్తుంది, అది పిక్ చేస్తుంది అని అనుకుంటాం. కానీ కంప్యూటర్ కూడా ఒక ప్రాసెస్ మీద డిపెండ్ అవుతుంటుంది. ఏ ప్రాసెస్? ఎవరైనా దానికి కమాండ్ ఇవ్వాలి. ఎలాంటి కమాండ్ ఇవ్వాలి? 7 అంటే ఎలా ఉంటుంది అనే ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి దానికి. 7 అంటే ఏంటి, 7 అంటే ఒక ఆడ్ నంబరు అనేది ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఓకే, అదేవిధంగా 7కి 1 and 7 తప్ప వేరే ఫ్యాక్టర్స్ లేవనే ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వాలి. ఓకే, అలా ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు అది దాన్ని పిక్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది.
అలా కాకుండా ఈ 7K ఇలాంటి క్యారెక్టర్సే ఉన్నాయి అని మనం ఎప్పుడైతే దానికి ఇలాంటి క్యారెక్టర్ ఉన్న నంబర్నే పిక్ చేయండి అంటే దాని ప్రకారం అది ఒక కండిషన్స్ ని ఉపయోగించుకుంటుంది, అంటే తయారు చేసుకుంటుంది. ఓకే, అలా చేసుకుని ఒక 7 ఒక నంబర్ ని పిక్ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ ని పిక్ చేసింది అనుకుందాం. ఎక్స్ కెన్ బి ఎనీథింగ్ ఫ్రమ్ దిస్ సెట్ 0 1 2 3 4 5 6 7 8 9. అందులో ఏదైనా ఒకటి ఉండవచ్చు. ఓకే, ఏదైనా ఒకటి పిక్ చేసినప్పుడు అది 7 కాదా అని ఎలా తెలుసుకుంటుంది అనేది ఒక క్వశ్చన్ అనమాట. ఓకే, దానికి అది సిస్టమ్ ఎలా కనుక్కుంటుందంటే ఇట్ యూజెస్ అన్ ఒరాకిల్ ఫంక్షన్. నిన్ననే మాట్లాడుకున్నాం, ఒరాకిల్ ఫంక్షన్ అంటే ఒక బ్లాక్ బాక్స్ లాగా ఉంటుంది. అది ఇన్పుట్స్ తీసుకుంటది, మనకు కావాల్సిన విధంగా అవుట్పుట్స్ ని ఇస్తుంది. అది ఒరాకిల్ ఫంక్షన్ అన్నమాట. సో మీరు గుర్తుపెట్టుకోండి, ఒరాకిల్ ఫంక్షన్ ఎలా ఉంటుందంటే యుఎఫ్ ఉంటుంది అన్నమాట. సో అది ఎక్స్ ని తీసుకుంటది, వై తీసుకుంటది, ఎక్స్ ని అవుట్పుట్ ఇస్తుంది. మనకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ కావాలి, వై ప్లేస్ లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ని రిప్లేస్ చేసి ఇస్తుంది అన్నమాట. అంటే ఒక ఫంక్షన్ కి వాల్యూ ఆర్గ్యుమెంట్ ఇచ్చినప్పుడు అలా ఇచ్చేస్తుంది. అది మన డచ్ అల్గోరిథం లో ఉన్న ఆ క్వాంటమ్ ప్యారలలిజం లో ఉన్న ఫంక్షన్, అదే ఫంక్షన్ అన్నమాట ఇది. అలాంటి ఫంక్షనే ఇక్కడ కూడా ఒక ఫంక్షన్ ఉంటది. ఇది ఏంటి ఒరాకిల్? ఈ ఒరాకిల్ యొక్క డిఫరెన్స్ ఏంటంటే ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూని 0 or 1 ఇస్తుంది అన్నమాట. ఎప్పుడు ఇస్తుంది? మనం ఎప్పుడైతే ఎక్స్ వాల్యూ 7 అవుతుందో, 7 కాకుండా ఉన్నప్పుడు 0 ఇస్తుంది. ఎప్పుడైతే మనం ఇచ్చిన వాల్యూ 7 అయితే 1 ఇస్తుంది అన్నమాట అవుట్పుట్. అలాంటి ఒరాకిల్ ఫంక్షన్ అన్నమాట ఇది. సో అలాంటి ఒరాకిల్ ఫంక్షన్ ఉపయోగించి సిస్టమ్ నంబర్ ని పిక్ చేస్తుంది అన్నమాట. ఓకే, నౌ నెక్స్ట్ క్వశ్చన్, హౌ such an oracle function is created? Such a oracle function f of x gate ఏంటది u of f is created. నెక్స్ట్ మనము ఒక క్వశ్చన్ ఇస్తే దానికి ఆన్సర్ ఇచ్చామనుకోండి, దానికి సంబంధించిన ఇంకో క్వశ్చన్ మనకు మొదలవ్వకూడదు, ఫాలో అప్ క్వశ్చన్స్ ఉండకూడదు, అలా ఉండాలి. ఇప్పుడు చూడండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 7 అనేది ఎలా పిక్ చేసింది అని మనం క్వశ్చన్ అడిగితే సిస్టము ఒక ఒరాకిల్, ఒక సపోర్టర్ ని తీసుకొని, ఆ సపోర్టర్ ఎలా ఉంటాడంటే ఇట్స్ లైక్ లిట్మస్ టెస్ట్ అన్నమాట. మీరు కెమిస్ట్రీలో చూసుంటారు లిట్మస్ టెస్ట్ అంటే. ఒక కెమికల్ ఇచ్చినప్పుడు దాని అసిడిటీ ఎంత ఉంది మనం కనుక్కోవడానికి లిట్మస్ పేపర్ ని అందులో ముంచి ఎంత కలర్ చేంజ్ అవుతుందో దాన్ని బట్టి ఒక రెఫరెన్స్ ఉంటుంది మన దగ్గర. ఆ రెఫరెన్స్ కి మనం పెట్టేసి కంపేర్ చేసుకుంటాం, ఎంత కలర్ చేంజ్ అయింది, ఏ కలర్ లో ఎలాంటి కంట్రాస్ట్ ఉంది, దాని ప్రకారం దాని అసిడిటీ ఎంత, దాని ఆల్కహాలిక్ అన్అసిడిటీ ఎంత అనేది మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయగలుగుతున్నాం, గుర్తించగలుగుతున్నాం. అదే విధంగా మన యూనిటరీ ఫంక్షన్ ఇక్కడ ఏముందో ఒరాకిల్ ఫంక్షన్, ఇట్స్ లైక్ ఎ లిట్మస్ టెస్ట్. అది ఏం చేస్తుంది? కావాల్సిన నంబర్ ని ఒకవేళ మనం దానికి సబ్మిట్ చేసి ఉంటే ఎస్ ఇది నీకు కావాల్సిన నంబర్, ఒకవేళ కానప్పుడు ఇట్ జస్ట్ నో 0 లాగా అవుట్పుట్ ఇస్తుంది అన్నమాట. ఓకే, రైట్, ఫర్ ద టైమ్ బీయింగ్ ఇలాంటి ఫంక్షన్ ఉంది. ఓకే, క్వాంటమ్ కంప్యూటింగ్ లో. ఓకే, బట్ వెన్ ఇట్ కమ్స్ టు క్లాసికల్ కంప్యూటింగ్ లో కూడా ఒక నంబర్ ని మనం ఈజీగా డిటెక్ట్ చేయగలుగుతాం. ఇప్పుడు ఒకవేళ ఒక ఆర్టికల్ ఉంది, మనకు ఒక వర్డ్ ఫైల్ ఉంది, వర్డ్ ఫైల్ లో ఒక వర్డ్ ని మనం సెర్చ్ చేయాలి. మనం సెర్చ్ చేసామంటే డైరెక్ట్ గా ఆ వర్డ్ ఎక్కడుందో అనేది మనకి వర్డ్ ఫైల్, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ఆర్ మైక్రోసాఫ్ట్ వర్డ్ ఇమీడియట్ గా ఇచ్చేస్తుంది అనమాట. సో అది ఎలా సెర్చ్ చేస్తుంది? అది దానికి తెలుసా ఏ వర్డ్ ఎక్కడ ఉంది అనేది? లిటరల్ గా చెప్పాలంటే కంప్యూటర్ కి కాగ్నిజెన్స్ అనేది లేదు. ఓకే, అది సింపుల్ బేస్డ్ ఆన్ కమాండ్స్ ద్వారానే అది టాస్క్ ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి, మన దగ్గర ఉన్న క్లాస్ నంబర్స్ వచ్చి 10 ఉన్నాయి. ఇందులోంచి మనకు ఒక నంబర్ ని 7 ని పిక్ చేయాలి. ఓకే, అందుకే మనకి ఎన్ని అటెంప్ట్స్ అవసరం అవుతుంది అనేది ఒక క్వశ్చన్ అన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, క్లాసికల్ కంప్యూటర్ ని ఓకే పిక్ 7 అని, ఒక ఏమి యూజ్ చేయకుండా పిక్ 7 యూజ్ చేయమని అడిగితే ఏం చేస్తుంది? అది
ఇట్ విల్ స్టార్ట్ పికింగ్ వన్ ఆఫ్టర్ ద అదర్. ఓకే సో లక్కీగా ఫస్ట్ అటెంప్ట్ లో వచ్చి ఉండొచ్చు, ఫస్ట్ అటెంప్ట్ లోనే. అలా కాకుండా లెట్స్ సే ఫస్ట్ అటెంప్ట్ లో రాలేదు, అన్లక్కీ డే ఉంది కంప్యూటర్ కి, అలాంటప్పుడు ఏమవుతుంది, లాస్ట్ అటెంప్ట్ లో వస్తుంది దానికి. ఫర్ ఎగ్జాంపుల్ 10 నంబర్స్ ఉన్నాయి, 10th అటెంప్ట్ లో వచ్చేస్తుంది. ఓకే లెట్స్ సే యూ ఎక్స్క్లూడ్ జీరోను ఎక్స్క్లూడ్ చేసావనుకో, అలాంటప్పుడు నాన్ జీరో నంబర్స్ లోంచి పిక్ చేయాలంటే 7ని ఆన్ ఇట్స్ లక్కీ డే ఏమవుతుంది తనకు, ఇట్ జస్ట్ టేక్స్ ఫస్ట్ అటెంప్ట్, ఫెయిల్ అవుతుంది, సెకండ్ అటెంప్ట్ ఫెయిల్ అవుతుంది, అలాగే ఎన్ని అటెంప్ట్స్ వెళ్తుంది, 9th అటెంప్ట్కి వెళ్తుంది. లాస్ట్ అటెంప్ట్ లో మిగిలిపోయిన నంబర్ లోంచి మనకు నంబర్ పిక్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఆన్ అన్ యావరేజ్ మనకి ఎన్ని అటెంప్ట్స్ అవ్వాలి, యావరేజ్ గా ఒక నంబర్ ని పిక్ చేయాలంటే ఎంత టైం పడుతుంది అని మనం ఆలోచిస్తే, ఒకసారి ఫస్ట్ అటెంప్ట్ లో వస్తుంది, ఒకసారి సెకండ్ అటెంప్ట్ లో వస్తుంది, అలా ముందుకు వెళ్తే ఒక్కొక్కసారి 9th అటెంప్ట్ లో వస్తుంది. ఎలాంటివి ఉన్నాయి, నాన్ జీరో నంబర్స్ లోంచి పిక్ చేయడానికి దెర్ ఆర్ 9 ఆప్షన్స్ అన్నమాట. సో 9 ఆప్షన్స్ లో ఒక్కొక్క ఇటరేషన్స్ కావాలి. సో టోటల్ గా మనము ఈ ఫంక్షన్ ని యావరేజ్ కనుక్కుంటే ఎంత వస్తుందంటే, పైన ఉన్న సమ్ వచ్చి 9 × 9 + 1 / 2 అన్నమాట. అంటే ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఐ హావ్ 1 + 2 + 3 + up to 9 ఉందంటే, దీని సమ్ వచ్చి n × n + 1 / 2. సో ఇక్కడ వచ్చి 9 × 9 + 1 / 2/9 ఏంటి దీని వాల్యూ? దీని వాల్యూ వచ్చి 9 × 9 + 1 / 2 × 9. సో 9 cancels, 9 + 1 is 10, 10/2 is 5. సో ఆన్ అన్ యావరేజ్ ఎన్ని అటెంప్ట్స్ కావాలి? ఆన్ అన్ యావరేజ్ ఓకే ఇట్ టేక్స్ ఎంత, n/2 అటెంప్ట్స్ కావాలి టు పిక్ అ రిక్వైర్డ్ నంబర్. ఓకే యావరేజ్ అంతే, ఇది 100% పక్కా అని చెప్పట్లేదు. ఒక్కొక్కసారి యావరేజ్ 5 ఉంది ఇక్కడ, ఆన్ అ లక్కీ డే మనం యావరేజ్ రీచ్ కాకపోవచ్చు. ఓకే మనం ఏకంగా 9 అటెంప్ట్స్ ఉండొచ్చు. ఆన్ అ లక్కీ డే యావరేజ్ 5 ఉంది, కానీ ఫస్ట్ అటెంప్ట్ లోనే వచ్చి ఉండొచ్చు. సో ఇది వచ్చి కేవలం యావరేజే. జస్ట్ మనం ఒక గ్యాంబ్లింగ్ లాగా మనం దాని మీద డిపెండ్ అవుతే యావరేజ్ గా ఎంత అవసరం. ఓకే ఇప్పుడు చూడండి, ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నట్టు ఒక ఒరాకల్ ఫంక్షన్ ని మనం ఉపయోగిస్తే, యూనిటరీ ఒరాకల్ ఫంక్షన్, ఓకే యాజ్ పర్ ద గ్రోవర్స్ అల్గరిథం, గ్రోవర్స్ చెప్పాడు అనమాట. సో ఏం చెప్పాడు తను, గ్రోవర్ క్వాంటమ్ సెర్చ్ అల్గరిథం అంటారు అన్నమాట దాన్ని, సెర్చ్ అల్గరిథం. ఆ అల్గరిథం ని వాడినప్పుడు ఓకే ఇప్పుడు దాకా మనకి ఏంటి, ఆర్డర్స్ ఆఫ్ n అటెంప్ట్స్ కావాలి ఒక నంబర్ పిక్ చేయాలంటే, ఒక n డేటా సైజ్ లో ఉంటే. ఈ అల్గరిథం వాడినప్పుడు యూ క్యాన్ పిక్ ఎంత, జస్ట్ యూ కెన్ పిక్ అ గివెన్ రిక్వైర్డ్ నంబర్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ n అటెంప్ట్స్. చూడండి ఎంత ఫాస్ట్ అయిపోయింది ఒక్క దెబ్బతో. n వచ్చి 10 నంబర్స్ ఉన్నాయంటే, లేదంటే 9 నంబర్స్ ఉన్నాయి, స్క్వేర్ రూట్ ఆఫ్ 9 అంటే ఎంత, 3. సో ఇన్ ద అబోవ్ ఎగ్జాంపుల్, గ్రోవర్స్ అల్గరిథం, క్వాంటమ్ సెర్చ్ అల్గరిథం కెన్ పిక్ 7 ఇన్ జస్ట్ 3 అటెంప్ట్స్. పవర్ఫుల్ కదా. ఇక్కడ జస్ట్ ఒక 10 డిజిట్ సీక్వెన్స్ మాత్రమే తీసుకున్నప్పుడు మనకు జస్ట్ 3 అటెంప్ట్స్ అని చూపిస్తుంది. నిజం చెప్పాలంటే ఇప్పుడు చూడండి, ఈ 3 అటెంప్ట్స్ అనేది క్వాడ్రాటిక్ స్పీడప్ కింద వస్తుంది. ఇట్ ఈస్ క్వాడ్రాటిక్ స్పీడప్. ఒకవేళ మన డేటా సైజ్ చాలా పెద్దగా ఉంది, ఎంత పెద్దగా ఉంది, లెట్స్ సే సంథింగ్ లైక్ ఇఫ్ n ఈస్ 1 or 0లు ఉన్నాయి ఒకటి తర్వాత. ఓకే సో దిస్ ఈస్ లైక్ 10 lakhs అంటే 1 million.
సో 1 మిలియన్ డేటా సైజ్ ఉన్నప్పుడు మనకు రిక్వైర్డ్ నంబర్ ని పిక్ చేయడానికి ఎంత టైం పడుతుంది, ఎన్ని అటెంప్ట్స్ అవసరం అవుతాయి? ఓకే, కేవలం 1000 అటెంప్ట్స్ అన్నమాట. అంటే ఏంటి ఇక్కడ క్వాలిటీకి స్పీడప్ అవుతుంది. ఓకే ఫైన్, మనం ఇప్పుడు సెట్ చేసుకున్నాం దానికి సంబంధించిన బిల్డ్ అన్నమాట. సో క్వాలిటీకి స్పీడప్ అవడానికి ఇలా ఉంది. ద నెక్స్ట్ క్వశ్చన్ మనం అడగాల్సింది ఏంటంటే ఎలా పాసిబిలిటీ, హౌ ఈ క్వాంటమ్ అల్గరిథమే ఎలా చేయగలుగుతుంది అనేది ఒక క్వశ్చన్ అన్నమాట. ఓకే రైట్. సో దానికి ఆన్సర్ ఏంటంటే ద క్వాంటమ్ అల్గరిథం డస్ సంథింగ్ కాల్డ్ యాంప్లిట్యూడ్ యాంప్లిఫికేషన్. ఈ ప్రాసెస్ ద్వారా అది కనుక్కుంటుంది అనమాట రిక్వైర్డ్ నంబర్ ని. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యాంప్లిట్యూడ్ యాంప్లిఫికేషన్ అంటే ఏంటి మనం తెలుసుకుందాము. ఫర్ ఎగ్జాంపుల్ మన క్వాంటమ్ స్టేట్ వచ్చి ఆల్ఫా 0 కెట్, ఓకే, ఆల్ఫా 1 కెట్, ఆల్ఫా 2 కెట్, సో ఆన్ ఆల్ఫా n కెట్ అనేది ఒక n బిట్ సూపర్ పొజిషన్ ఉందనుకుందాం మన దగ్గర. ఓకే రైట్, ఇట్స్ లైక్ n బిట్ సూపర్ పొజిషన్. ఇలాంటి సూపర్ పొజిషన్ ఉన్నప్పుడు మనం ఇలాంటి దాన్ని మనం ఎక్స్పెరిమెంట్ కి వాడుకోం. ఓకే, ప్రస్తుతానికి జస్ట్ ఎగ్జాంపుల్ కోసం మనం ఇచ్చాను ఇక్కడ. ఇలాంటి n బిట్ సూపర్ పొజిషన్ ఉంది. ఇందులో మనకు ప్రతిదీ ఈక్వల్ ప్రాబబిలిటీ ఉందనుకుందాం. ప్రతిదీ ఈక్వల్ ప్రాబబిలిటీ అంటే ఏంటి? సమ్ ఆఫ్ ఆల్ ri స్క్వేర్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ఉండాలి కంపల్సరీ. క్వాంటమ్ స్టేట్ లో అన్ని ప్రాబబిలిటీస్ ని మనం సమ్ చేస్తే 1 రావాలి. అదే విధంగా ఇక్కడ నేనేమన్నాను, ఓకే, ప్రతి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1/√n అన్నమాట. అంటే ఈక్వల్ ప్రాబబుల్ సిస్టమ్స్ ఇవి. దాని ప్రకారం చూడండి, సమ్ ఆఫ్ ఆల్ఫా i స్క్వేర్ అంటే ఏంది మనకు 1/n. ఓకే, ఎన్ని ఉన్నాయి అలాంటివి? n సచ్ ఎన్స్ ఉన్నాయి అంటే n ఇంటూ 1/n సమ్మేషన్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 1. సో అలా వస్తుంది. ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే ప్రతి సబ్స్టేట్ 0, 1, 2, 3 సో ఆన్ అన్ని ఈక్వల్లీ ప్రాబబుల్ స్టేట్స్, సబ్స్టేట్స్. ఇలాంటి సబ్స్టేట్స్ ఉంది మన దగ్గర. ఇప్పుడు చూడండి, ఇందులో నుంచి లెట్స్ ఐ వాంట్ టు పిక్ 7. ఓకే నిమిషం, ఇందులో నుంచి 7 అనే సబ్స్టేట్ నేను పిక్ చేయాలి. ఓకే నిమిషము. ఓకే, సో దానికి ఏం చేయాలి? ప్రతి స్టేట్ ఈక్వల్ ప్రాబబుల్ ఉంది. కేర్ఫుల్ గా చూడండి ప్లీజ్. ప్రతి స్టేట్ ఈక్వల్లీ ప్రాబబుల్ ఉంది. ఆల్ఫా 0 వచ్చి 1/√n, ఆల్ఫా 1 1/√n, అన్ని ఈక్వల్ ప్రాబబుల్ ఉన్నాయి. ఎలాగంటే ఒక బాస్కెట్ లో ఒక 7 కలర్ డిఫరెంట్ బాల్స్ ఉన్నాయి అనుకోండి. మనం కళ్ళు మూసుకుని ఒక బాల్ పిక్ చేస్తే, మనం ఒక క్వశ్చన్ అడిగితే వాట్ ఈస్ ద ఛాన్స్ ఆఫ్ దట్ కలర్ వాట్ ఎవర్ బాల్ యూ పిక్డ్ ఈస్ రెడ్ కలర్ అని అడిగితే మీరు జస్ట్ సింపుల్ గా చెప్పేస్తారు 7 కలర్లు ఉన్నాయి, అన్ని ఈక్వల్లీ ప్రాబబుల్ ఉన్నాయి. సో ఛాన్స్ ఆఫ్ పికింగ్ వన్ కలర్, పర్టికులర్ కలర్ లైక్ రెడ్ కలర్ ఈజ్ 1/7 అని చెప్పేస్తారు. అదే విధంగా ఇక్కడ మన దగ్గర n డిజిట్స్ ఉన్నాయి, అంటే n సబ్స్టేట్స్ ఉన్నాయి. అందులోంచి 7 అనే సబ్స్టేట్ పిక్ చేయాలంటే వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ? సింప్లీ 1/n అన్నమాట. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ యాంప్లిట్యూడ్? ఇక్కడ చూడండి, ఆల్ఫా 7 ప్రాబబిలిటీ యాంప్లిట్యూడ్ వచ్చి √n అన్నమాట. దాటి ప్రాబబిలిటీ ఏంటి? 7 పిక్ చేసే ప్రాబబిలిటీ 1/n. ఓకే, సో దీని ప్రకారం మనము 7 పిక్ చేయడానికి ఈక్వల్ ప్రాబబుల్ ఉంది. దానికి మనం ఏం చేయాలి? ఆ పిక్ చేసే ప్రాబబిలిటీని మ్యాక్సిమైజ్ చేయాలి, ఇంక్రీజ్ చేయాలి. అప్పుడైతేనే మనం 7 పిక్ చేయగలుగుతాము. ఏం చేయాలి? మనము ప్రాబబిలిటీ ఆఫ్ 0 పిక్ చేయడానికి రెడ్యూస్ చేయాలి, ప్రాబబిలిటీ ఆఫ్ 1 పిక్ చేయడం రెడ్యూస్ చేయాలి, 2 రెడ్యూస్ చేయాలి, ప్రాబబిలిటీ ఆఫ్ ఎనీథింగ్ అదర్ దెన్ 7 దానికి సంబంధించిన ప్రాబబిలిటీని రెడ్యూస్ చెయ్యాలి. ఓకే, అది మెయిన్ టాస్క్. సో ఇక్కడ టు పిక్
7 or we say get 7, we need to reduce the probability of picking any other number. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. అండర్లైన్ కూడా చేస్తున్నాను చూడండి. 7 పిక్ చేయాలంటే వేరే ఏ నంబరు పిక్ చేయకుండా ఉండాలి మనం. అలా కాకుండా ఇట్స్ జస్ట్ లైక్ ఎలిమినేషన్ మెథడ్. మనం ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో 4 ఆప్షన్స్ ఉన్నాయి. రైట్ ఆప్షన్ పిక్ చేయమని చెప్తే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు రైట్ ఆప్షన్ ఏదో తెలియట్లేదు, అప్పుడు ఏం చేస్తాము, వి విల్ ట్రై బై ఎలిమినేషన్ మెథడ్. ఏంటా ఎలిమినేషన్ మెథడ్? ఏది రైట్ ఆన్సర్ అయి ఉండకుండా ఉంటుందో దాన్ని మనం ఎలిమినేట్ చేసుకుంటా వెళ్తాం. ఆ విధంగా వెళ్తే ఏమవుతుంది, మనకు లాస్ట్ కి ఒక ఆన్సర్ వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసిడిలో ఉన్నాయి, ఆన్సర్ వచ్చి సి ఉంది, కానీ అన్ని ఒకే విధంగా నాకు కనిపిస్తున్నాయి. అప్పుడు ఏం చేస్తాను, ఏని ఎక్స్ప్లోర్ చేస్తాను. ఏ ఆన్సర్ ఓకే, ఇది ఏలో ఉన్నది ఆప్షన్ ఆన్సర్ అయి ఉండకపోవచ్చు, సార్ దాన్ని స్ట్రైక్ చేస్తాను. సో ఏబిసిడి కరెక్ట్ ఆన్సర్స్ లో ఏ స్ట్రైక్ చేస్తాను, అది అయి ఉండకపోవచ్చు. డిని స్ట్రైక్ చేస్తాను, బిని కూడా స్ట్రైక్ చేస్తాను. లాస్ట్ లో ఏమవుతుంది, ఎస్, సి వచ్చి రైట్ ఆన్సర్. అంటే ఇట్ ఈస్ బై ఎలిమినేషన్ మెథడ్ మనం దానికి సంబంధించిన ఆన్సర్ ని పిక్ చేస్తున్నాం. ఓకే, ఎంసీక్యూ క్వశ్చన్స్ లో. అదే విధంగా ఇక్కడ కూడా మనం ఏం చేయాలి, 7 కి సంబంధించిన ప్రాబబిలిటీ యాంప్లిట్యూడ్ ని ఇంక్రీజ్ చేయాలి, వేరే వాటికి సంబంధించిన ప్రాబబిలిటీ యాంప్లిట్యూడ్ ని రెడ్యూస్ చెయ్యాలి. ఓకే, క్లాసికల్ గా కూడా, క్లాసికల్ అల్గరిథమ్స్ కూడా అలాగే చేస్తాయి. ఎలా చేస్తుందంటే చూడండి, మన సీక్వెన్స్ వచ్చి లెట్స్ సే దే ఆర్ అరేంజ్డ్ ఇన్ సమ్ ఆర్డర్. ఎలా అరేంజ్ చేయబడి ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ దే ఆర్ అరేంజ్డ్ ఇన్ లెట్స్ సే 0 1 2 3 సో ఆన్, లెట్స్ సే 9 అరేంజ్ చేసి ఉన్నాయి. అందులోంచి మనం 7 పిక్ చేయాలి. ఫస్ట్ ఏం చేస్తుందంటే 7 పిక్ చేయడానికి, ఓకే, కంప్యూటర్ క్లాసికల్ అల్గరిథం వుడ్ కాల్ అన్ ఒరాకిల్. ఎలాంటి ఒరాకిల్? ఒక ఫస్ట్ కాల్ ఇస్తుంది అనమాట. అంటే ఒక ఒరాకిల్ హెల్ప్ తీసుకుంటుంది, ఫస్ట్ కాల్. ఆ ఒరాకిల్ ఏం చేస్తుంది, ఓకే నీకు 7 కావాలా, 7 ఎలాంటిది, ఓ ఇట్స్ ఆడ్ నెంబర్, ఆర్ ఇట్స్ దే సే ఓ ఇట్ ఈస్ అ ప్రైమ్ నెంబర్. ఓకే, సో ఏం చేస్తుంది ఒరాకిల్, ఇందులో ఉన్న ప్రైమ్ నెంబర్స్ కాకుండా వేరే నెంబర్స్ అన్నిటి రిమూవ్ చేసి ప్రైమ్ నెంబర్స్ మాత్రం ఉంచేస్తుంది అనమాట. ఓకే, 1 2 3 5 7 9, సో ప్రైమ్ నెంబర్ మాత్రం ఉంచేస్తుంది. నెక్స్ట్ ఇలా దీనివల్ల ఏమైంది, ద ప్రాబబిలిటీ యాంప్లిట్యూడ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ వర్ రిమూవ్డ్. వాటికి సంబంధించిన ప్రాబబిలిటీ యాంప్లిట్యూడ్ 0 అయిపోయింది. ఎలాగా, ఫర్ ఎగ్జాంపుల్ 4 వచ్చి ఈవెన్ నెంబర్ అండ్ ఇట్స్ నాట్ అ ప్రైమ్ నెంబర్. వాటి ఎంత, ఆల్ఫా 0 is become 0, ఆల్ఫా 6 becomes 0, ఆల్ఫా 8 has become 0. ఓకే, ఆ విధంగా ఫస్ట్ ఒరాకిల్ ఏం చేసింది, అన్వాంటెడ్ సంబంధించిన స్టేట్స్ కి వాటి ప్రాబబిలిటీని 0 చేసేసింది. ఓకే, అంతటితో అయిపోయింది. ఏం మిగిలాయి మనకు, ఇంకొక 6 డిజిట్స్ మిగిలాయి. అందులోంచి కూడా మనం 7 పిక్ చేయాలి. నెక్స్ట్ కాల్ ఏంటి, నెక్స్ట్ కాల్ వచ్చి ద ప్రైమ్ నంబర్స్ ఎనీథింగ్ 2 కానీ తక్కువకున్న ప్రైమ్ నంబర్స్ అయి ఉండకపోవచ్చు అనేది నెక్స్ట్ కాల్ అన్నమాట. సో నెక్స్ట్ ఇంకొక ఒరాకిల్ కాల్ చేస్తే ఆ ఒరాకిల్ ఏం చేస్తుంది, ఇందులోంచి 2 కానీ అంతకన్నా తక్కువ ఉన్న నంబర్ ని రిమూవ్ చేసేసి ఎన్ని నంబర్లు ఇస్తుంది మనకు, 3 5 7 9 ఇస్తుంది అన్నమాట. ఓకే రైట్. సో నెక్స్ట్ అలాంటిదే ఇంకొక ఒరాకిల్ ఉంటది. ఆ ఒరాకిల్ ఏంటి, సో థర్డ్ కాల్. ఆ కాల్ అదేం చేస్తుంది, ఇప్పుడు దానికి ఒక మనం ప్రాపర్టీస్ ఇచ్చేసి ఉంటాం. ఏం ప్రాపర్టీస్, ఒక నంబర్ ఎలా ఉంటుందంటే దానికి సంబంధించిన ఫ్యాక్టర్స్ ఓన్లీ 1 ఉంటుంది, ఆ నంబర్ మాత్రమే ఉంటుంది. అలా కాకుండా ఓకే ఇట్ ఈస్ మోర్ దెన్ 5 అనే ఒక ఇండికేషన్స్ ఇచ్చామంటే సో థర్డ్ ఒరాకిల్ ఎగ్జాక్ట్ గా 7 ని పిక్ చేయగలుగుతుంది. ఇప్పుడు చూడండి, జస్ట్ గివెన్ సెట్ ఆఫ్ నంబర్స్ లోంచి 7 పిక్ చేయాలంటే మనకు ఎన్ని కాల్స్ అవసరము, ఫస్ట్ 1 సెకండ్ 1 థర్డ్ 1. సో ఇలా క్లాసికల్ అల్గరిథం కూడా పనిచేస్తుంది అన్నమాట.
ఓకే, సో మనకు ఇక్కడ 3 స్టాప్లు అవసరం, 3 సీక్వెన్సెస్ అవసరం, ఆర్ 3 క్వైరీస్ అవసరమైంది. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ గ్రోవర్స్ అల్గారిథం విత్ క్వాంటమ్ ఒరాకల్ వాడినప్పుడు ఏం చేయొచ్చు అంటే వెరీ లెస్ నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ లో మనం, ఇంతకన్నా లెస్ నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ లో మనం కనుక్కోగలుగుతాము గివెన్ నెంబర్. ఓకే, ఇక్కడ నేను ఎగ్జాంపుల్ థర్డ్ అన్నాను. క్లాసికల్ గా ఇట్ మే బి రిక్వైర్డ్ మోర్ దెన్ దట్ కైండ్ ఆఫ్ అటెంప్ట్స్. సో అందుకే గ్రోవర్ తను ఇచ్చిన అల్గరిథం ని ఎలా డిస్క్రైబ్ చేశాడంటే తను ఒక జమెట్రికల్ ఇంటర్ప్రిటేషన్ ఇచ్చాడు అన్నమాట. జమెట్రికల్ ఇంటర్ప్రిటేషన్, ఓకే, టు హిస్ అల్గరిథం. ఎలా ఉంది అల్గరిథం అనేది చూస్తే, ఓకే, ఫస్ట్ తను ఏం చేశాడు, లెట్స్ సే మనము n డిజిట్స్ ఇచ్చామండి, n డిజిట్స్ ఇచ్చాము, n లోంచి పిక్ చేయాలి. అందుకే ఏం చెప్పాడు గ్రోవర్, యు టేక్ ఆల్ ద n డిజిట్స్, యు క్రియేట్ అ సూపర్ పొజిషన్ స్టేట్. సో n డేటా సైజ్ ఉంది మన దగ్గర, డేటా సైజ్ వచ్చి n అన్నమాట. అంటే 0 1 2 3 సో ఆన్, ఎన్ని ఉన్నాయి, n ఉన్నాయి, క్యాపిటల్ N. సో గ్రోవర్ ఏం చెప్పాడు, ఇచ్చిన n డేటా సైజ్ కి యు క్రియేట్ అ క్వాంటమ్ స్టేట్ ఎస్. ఎలాగుండాలి, ద స్టేట్ ఈజ్ సూపర్ పొజిషన్ ఆఫ్ ఆల్ పాసిబుల్ స్టేట్స్ అన్నమాట. లెట్స్ సే 0 to n. ఓకే, సో 0 to n ఆర్ 1 to n ఏదైనా తీసుకోవచ్చు మీ కంఫర్టబుల్ కోసం. ఓకే, లెట్స్ సే ఫర్ యూ, ఇఫ్ యూ వాంట్ ఐ కెన్ జస్ట్ టేక్ ఫ్రమ్ 0 to నే తీసుకుందాం, 1 to నే తీసుకుందాం. ఓకే, 1 to n, రైట్? సో దేర్ ఈచ్ వన్ ఈజ్ రిప్రజెంటెడ్ as a quantum substate. ప్రతిదీ ఎంత ప్రాబిలిటీ యాంప్లిట్యూడ్ ఉంది, 1/n, క్యాపిటల్ N. ఓకే, ఏంటి దీని అర్థము, s ఈస్ 1/N 0 1 ket, 1/√n 2 ket, and so on, n ket divided by √n. ఇదన్నమాట మన స్టేట్. ఓకే, రైట్? ఇది కావడానికి, ఇలా క్రియేట్ చేయడానికి, ఇలాంటి సూపర్ పొజిషన్స్ క్రియేట్ చేయడానికి మనకు ఎన్ని క్యూబిట్స్ కావాలి చెప్పండి ఎవరైనా స్టూడెంట్స్? హౌ మెనీ క్యూబిట్స్ ఆర్ రిక్వైర్డ్? హౌ మెనీ qubits required to create such a superposition? ఓకే, ఎన్ని కావాలంటే 2 to the power of n అన్నమాట. 2 to the power of n is equal to n అని మనం కనుక్కుంటే దీన్ని సాల్వ్ చేసినప్పుడు మనకు n is equal to log n to the base 2 అన్నమాట. సో ఇన్ని క్యూబిట్స్ కావాలి మనకు. ఓకే, సో ఇప్పుడు క్లాసికల్ అల్గరిథం వాడినప్పుడు రఫ్ గా ఆన్ అన్ యావరేజ్ ఎన్ని అటెంప్ట్స్ కావాలి? ఆన్ అన్ యావరేజ్ ద క్లాసికల్ అల్గరిథం could pick, okay, required number, given number in on an average అంటే ఏంటి, n/2, which is 2 to the power of n/2 is equal to 2 to the power of n-1 attempts. Simple. This many attempts it picks. అదే విధంగా గ్రోవర్స్ అల్గరిథం వాడితే యాజ్ పర్ గ్రోవర్ అల్గరిథం ఎన్ని అటెంప్ట్స్ అవసరం అవుతాయి? స్క్వేర్ రూట్ ఆఫ్ n అన్నమాట. ఏంటి స్క్వేర్ రూట్ ఆఫ్ n? స్క్వేర్ రూట్ ఆఫ్ 2 to the power of n, which is 2 to the power of n/2. ఇప్పుడు చూడండి, పైన మాత్రం 2 to the power of n-1, కింద 2 to the power of n/2. సో definitely there is a very good speed up. ఎంత స్పీడ్ అప్? క్వాడ్రాటిక్ స్పీడ్ అప్ అన్నమాట. ఓకే, సో అలా పాసిబుల్ ఉంది.
నెక్స్ట్ ఎలా పాసిబుల్, జమెట్రికల్ గా ఎలా దాన్ని మనం అర్థం చేసుకుంటాము అనేది ఆలోచిస్తే, ఓకే, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు వాట్ గ్రోవర్ డిడ్, గ్రోవర్ tried to reduce the probability amplitude of unwanted states and at the same time increase the probability amplitude ఆఫ్ రిక్వైర్డ్ స్టేట్ అన్నమాట. ఇలా చేసాడు తను. ఇక్కడ చూడండి, నేను ఒక సింపుల్ అనాలజీ ఇస్తాను. రియల్ వరల్డ్ అనాలజీలో ఈ మీరు కూర్చున్న రూమ్ లో లెట్స్ సే 4 చైర్స్ ఉన్నాయి, 4 చైర్స్ ఉన్నాయి. 4 లెట్స్ సే చైర్ 1, చైర్ 2, చైర్ 3, చైర్ 4 ఉంటాయి. ఒక స్టూడెంట్ ని పంపించి నేను వెళ్ళి ఏదో ఒక చైర్ లో కూర్చోమని చెప్పానంటే, మనము ఆ ఏ ప్రాబబిలిటీలో ఉంటది ఏదైనా ఒక చైర్ లో కూర్చోవడం అంటే 1/4 ప్రాబబిలిటీ, అంటే 25% ఉంటది ఒక చైర్ లో కూర్చునే ప్రాబబిలిటీ. సో ఎనీ గివెన్ చైర్ లో కూర్చునే ప్రాబబిలిటీ 25%, అంటే 1/4. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఒక చైర్ తీసేసానండి నేను, అప్పుడు ఏమైతుంది, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఎనీబడి సిట్టింగ్ ఇన్ ఎనీ వన్ చైర్ అంటే ఏమంటాము, అప్పుడు 1/3, విచ్ ఈస్ అబౌట్ 33% ప్రాబబిలిటీ. ఏమైంది అక్కడ, ఒక చైర్కి సంబంధించిన 25% డిస్ట్రాయ్ అయిపోయి ఆ 25% మిగతా 3 మధ్య షేర్ అయ్యింది అన్నమాట. అలాగే కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ 2వ చైర్ కూడా తీసేసాను అనుకోండి, అప్పుడు ఏమైంది, ద ప్రాబబిలిటీ ఆఫ్ సిట్టింగ్ ఎనీ గివెన్ చైర్ C3 or C4 increased to 1/2, so which is 50%. సో ఆ విధంగా లెట్స్ సే C4 అనే చైర్ లోనే మాత్రమే కూర్చోవాలి స్టూడెంట్ అని మనం నిర్ణయించుకున్నప్పుడు ఏం చేస్తాం, మనము 1/1 C1, C2, C3ని కూడా రిమూవ్ చేసేస్తే 100% C4 లో వెళ్ళి కూర్చుంటాడు స్టూడెంట్, ఆర్ అమ్మాయి కానీ అబ్బాయి కానీ. సో అది ఒక స్ట్రాటజీ అన్నమాట ఎలిమినేషన్ మెథడ్ లో. ఆ విధంగా గ్రోవర్ ఏం చేశాడంటే, లెట్స్ సే మనకు ఇక్కడ ఉన్న 7 స్టేట్ ఏమో ఉంది కదా, తను ప్రిపేర్ చేసిన ఎస్ స్టేట్, అందులోంచి లెట్స్ సే గ్రోవర్ wants to pick say state 7. ఏంటి ఆ స్టేట్, లెట్స్ సే 7 కానీ లేదా సమ్ జనరల్ స్టేట్ కూడా మనం అనొచ్చు, పక్కగా 7 కాకుండా. ఆర్ సే డబ్ల్యూ అనే స్టేట్ ఒకటి పిక్ చేయాలి. ఏంటి డబ్ల్యూ వాల్యూ, వేర్ డబ్ల్యూ క్యాన్ బి ఎనీ వాల్యూ బిట్వీన్ 1 to n. ఓకే, మనం ఏం చేస్తున్నామంటే 1 నుంచి n మధ్య ఇచ్చిన ఏదైనా ఒక నంబర్ పిక్ చేయాలంటే ఎంత టైం పడుతుంది, ఎన్ని అటెంప్ట్స్ పడుతుంది అనేది మనం అడుగుతున్నాం. సో అందుకే గ్రోవర్ ఏం చేశాడు, లెట్స్ సే డబ్ల్యూ అనే వాల్యూ పిక్ చేయాలంటే డబ్ల్యూ అనే స్టేట్ పిక్ చేయాలి. అది ఎక్కడ ఉంటుంది మన సూపర్ పొజిషన్ స్టేట్ లో, 1 cat 2 cat అండ్ సో ఆన్. లెట్స్ సే డబ్ల్యూ cat ఎక్కడో మధ్యలో ఉంది, n cat. ప్రతిదీ ఎంత ప్రాబబిలిటీ ఉంది, 1/n, అండ్ ఇట్స్ కరస్పాండింగ్ ప్రాబబిలిటీ ఆంప్లిట్యూడ్ ఇస్ స్క్వేర్ రూట్ ఆఫ్ n. ఇది మనకున్న స్టేట్. ఇందులో ఉన్న స్టేట్ లో ప్రతిదీ ఈక్వల్ ప్రాబబుల్ ఉంది పిక్ చేస్తే. అంటే when I make a measurement to get a 1 or to get a 2 or to get a w, everybody is equally proper. Okay, just like కాయిన్ తీసుకుంటే క్యాచ్ చేస్తే, టాస్ చేసిన కాయిన్ ఒక్క స్టేటే రావడానికి అంటే హెడ్డే రావడానికి ఏం ప్రాబిలిటీ ఉంది, 50% ప్రాబిలిటీ. టైల్ రావడానికి ఏం ప్రాబిలిటీ ఉంది, అనదర్ 50% ప్రాబిలిటీ ఉంది. ఓకే, ఇప్పుడు మనం ఎలిమినేషన్ మెథడ్ ద్వారా ఏం చేయాలి, గ్రోవర్ ప్రకారం we want to reduce the probability amplitude of
స్టేట్స్ అదర్ దాన్ డబ్ల్యూ. డబ్ల్యూ కాకుండా వేరే ఏ స్టేట్ ఉన్నా వాటి ప్రాబబిలిటీ యాంప్లిట్యూడ్ రెడ్యూస్ చేయాలి. ఆ విధంగానే డబ్ల్యూకి సంబంధించిన ప్రాబబిలిటీ యాంప్లిట్యూడ్ ఇంక్రీజ్ చేయాలి. అది మనకున్న 2 టాస్క్లు. టు ఇంక్రీజ్, దాన్ని ఇంక్రీజ్ చేయాలి. ఓకే, అలా ఇంక్రీజ్ చేయడానికి ఏం చేయాలి, ఏమైనా పద్ధతి ఉందా, మ్యాథమెటిక్స్ లో ఏమైనా పద్ధతి ఉందా అనేది ఒక క్వశ్చన్ అన్నమాట. ఓకే రైట్. ఎనీ క్వశ్చన్స్? ఇందాక మనం డిస్కస్ చేసుకున్న దానిలో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? అన్మ్యూట్ చేసి అడగండి మేడం. ఎనీ క్వశ్చన్స్? ఇప్పుడు దాకా చెప్పిందన్నీ అర్థమవుతుందా? థమ్స్ అప్ ఇవ్వండి స్టూడెంట్స్. ఎస్, వెరీ గుడ్. ఓకే ఓకే ఓకే. నెక్స్ట్. ఓకే, ఎలా చేసేది? అందుకు తను ఒక సింపుల్ ట్రిక్ వాడాడు అనమాట గ్రోవర్. ఏంటి ఆ ట్రిక్ అంటే, ఓకే, ఆ ట్రిక్ తెలుసుకునే ముందు మనం దానికి సంబంధించిన సింపుల్ మ్యాథమెటిక్స్ ని రికలెక్ట్ చేసుకుందాం. ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, మన దగ్గర ఒక వెక్టర్ ఉందండి, r is equal to xi plus yj. ఏంటి వెక్టర్? ఈ వెక్టర్ వచ్చి it is existing in 2-dimensional Cartesian coordinate system. సార్ yes madam. సార్ ఒక చిన్న డౌట్ సార్. ప్లీజ్ మేడం. ఇప్పుడు మీరు సూపర్ పొజిషన్ అన్నప్పుడు అంటే 7 డిఫరెంట్ స్టేట్స్ ఉన్నాయి అని అంటే మనకు అక్కడ 1 కెట్ ప్లస్ 2 కెట్ ప్లస్ 3 కెట్ అండ్ సో ఆన్ బై 7 రూట్ n అనేసారు కదా. అవును మేడం. అంటే ఇప్పుడు అన్ని బిట్స్ ఉంటే మనం సూపర్ పొజిషన్ లో తీసుకురావడానికి అన్నట్టుగా. కరెక్ట్. అయితే ఇప్పుడు మనకు 2 బిట్స్ ఉన్నప్పుడు హడమాడ్ వేసినప్పుడు మనము 1 కెట్ ప్లస్ 0 కెట్ ప్లస్ 1 కెట్ బై రూట్ 2 అని వేస్తాం. కానీ 3 బిట్స్ ఉన్నప్పుడు మనం రూట్ 3 వేయాలా సార్ కింద? లేదు మేడం, లేదు. అక్కడ చూడండి మేడం, అదేనా క్వశ్చన్? అంతేనా, ఇంకా ఉందా క్వశ్చన్? ఇదే సార్. ఓకే, వెరీ గుడ్ క్వశ్చన్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అడిగినందుకు. ఓకే, సో ఈ క్వశ్చన్ ఎవరికైనా రావచ్చు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్నమాట. సో వాటికి సంబంధించి నేను ఇక్కడ క్లారిటీ ఇస్తాను చూడండి. ఓకే, మేడం అడిగిన ప్రకారం నేను 2 బిట్ సిస్టమ్ ఈక్వల్ ప్రాబబుల్ క్రియేట్ చేయాలి. ఓకే, ఏంటది? 2 బిట్స్ ఉంటాయి, ఈక్వల్ ప్రాబబుల్ ఉంటుంది. దాన్ని ఎలా క్రియేట్ చేస్తాను? 0 తీసుకుంటాను, ఇనిషియలైజ్ సిస్టమ్. ఒక క్వాంటమ్ రెజిస్టర్ 0 తీసుకుని అందులో హడమాడ్ గేట్ వేసాను దానిపైన. అది ఏమిస్తుంది మనకు? 0 + 1 సూపర్ పొజిషన్, ఈక్వల్ సూపర్ పొజిషన్ ఇస్తుంది. ఎలాగది? అది ఇలా ఉంటుంది, యాక్చువల్ గా ఇలా ఉంటుంది అది. ఓకే రైట్. అలా కాకుండా మనకు 4 స్టేట్స్ ఉన్నది ఈక్వల్ సూపర్ పొజిషన్ కావాలి. అప్పుడు ఏం చేస్తాం మనము? ఇది 1 క్యూబిట్ సిస్టమ్. ఓకే రైట్, దాని పక్కన పెట్టండి. మనకు 2 క్యూబిట్ సిస్టమ్ తీసుకుందాం అనుకోండి. 2 క్యూబిట్ సిస్టమ్ ఎలా ఉంటుంది? అది 0, ఒక్క హడమాడ్, ఇంకొక 0, ఇంకొక హడమాడ్, 2 పక్కనే వెళ్తున్నాయి. అంటే ఎలాగా? ఇది 0 ఉంది, ఇక్కడ ఏమొచ్చింది మనకు? 0 + 1 డివైడెడ్ బై √2. ఇక్కడ ఏమొచ్చింది? 0 + 1 డివైడెడ్ బై √2 వచ్చింది. ఇప్పుడు వీటికి రెండిటికి సంబంధించిన అవుట్పుట్ ఎలా ఉంటుంది? దట్ ఈస్ 0 కెట్ 1 డివైడెడ్ బై √2 టెన్సర్ 0 కెట్ ప్లస్ 1 కెట్ డివైడెడ్ బై √2. ఏంటి వీటి రిజల్ట్ ఏంటి? ఇది దీంతో మల్టిప్లై అవుతుంది, ఇది దీంతో మల్టిప్లై అవుతుంది, ఇది దీంతో, ఇది దీంతో. సో 4 ఎలిమెంట్స్ వస్తాయి. ఏంటి అవి చూడండి? 0 టెన్సర్ 0 ప్లస్ 0 టెన్సర్ 1, 1 టెన్సర్ 0 ప్లస్ 1 టెన్సర్ 1. వాటి డినామినేటర్ ఏంటి? √2 మల్టిప్లైడ్ బై √2, విచ్ ఇస్ 1 బై √2 స్క్వేర్. ఏంటి దాని వాల్యూ? 1 బై √4. వాట్ ఈస్ ద √4? ఇస్ 2. సో ఇక్కడ ఎలిమెంట్స్ ఏమున్నాయి రాద్దాము? 0 0 కెట్, 0 1 కెట్, 1 0 కెట్, 1 1 కెట్. ఇప్పుడు చూడండి, దిస్ ఈస్ ఈక్వల్లీ ప్రాబబుల్ 4-బిట్ సిస్టమ్. ఈక్వల్లీ ప్రాబబుల్
4-bit సిస్టమ్ ఆర్ 4 సబ్స్టేట్ సిస్టమ్. మనం అలా అని కూడా అనుకోవచ్చు. ఎలా ఉంటుంది ఇది? 4 స్టేట్స్ ఉంటాయి దీనికి. ఒకటి 0 0 0 1 1 0 1 1. ప్రతిదీ ఈక్వల్ ప్రాబబుల్ ఉంది. ఎలాగా? వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆంప్లిట్యూడ్ ఆఫ్ ఈచ్ వన్? ప్రాబిలిటీ ఆంప్లిట్యూడ్ ఒకదాని ప్రాబిలిటీ ఎంత? 1/2. దాని ప్రాబిలిటీ ఆంప్లిట్యూడ్ అన్నమాట ఇది. ప్రాబబిలిటీ ఏది? ఆల్ఫా ఐ స్క్వేర్ విచ్ ఈస్ 1/4. సో ప్రతిదీ ఎంత? 25% ఈక్వల్లీ ప్రాబబుల్. 25 25 25. వాటి సమ్ వచ్చి 100% అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ మేడం అడిగారు 3 క్యూబిట్ సిస్టమ్ ఎలా ఉంటుంది? 3 క్యూబిట్ సిస్టమ్ చూడండి. 0తో స్టార్ట్ చేశాను, ఒక హడమాడ్. 0తో స్టార్ట్ చేశాను, ఇంకో హడమాడ్. 0తో స్టార్ట్ చేశాను, ఇంకొక హడమాడ్. 3 హడమాడ్లు. 3 హడమాడ్లని ఏమున్నాయి? సూపర్ పొజిషన్స్ ఉన్నాయి. 3 సూపర్ పొజిషన్స్ ఉన్నాయి మన దగ్గర. 3 సూపర్ పొజిషన్స్. ఓకే, మూడింటిని మనం మళ్ళీ టెన్సర్ ప్రోడక్ట్ తీసుకోవాలి. ఓకే, మూడింటిని తీసుకుంటే 0 + 1 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 2, 0 + 1 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 2, 0 + 1 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 2. ఇవి ఇప్పుడు ఏమొస్తుంది? ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 2 ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇక్కడ 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. టోటల్ రైట్ సైడ్ ఎన్ని వస్తాయి? 8 ఎలిమెంట్స్ వస్తాయి. ఎలాగా? 0 multiplied to 0 and multiplied to 0. So what is the first element? 0 0 0. రైట్? ఈ రెండు దీనికి మల్టిప్లై అవ్వడం ఏంటది? 0 0 1. ఆ విధంగా మనం కాంబినేషన్స్ చూసుకుంటే 0 0 1 0 1 0 1 0 0 ప్లస్ 1 1 0 ప్లస్ 1 0 1 ప్లస్ 0 1 1 ప్లస్ 1 1 1. ఇలాంటివి ఎన్ని వస్తున్నాయి? 8 ఎలిమెంట్స్ వస్తున్నాయి. వాటి ప్రాబబిలిటీ ఆంప్లిట్యూడ్ ఏంటి? చూడండి కేర్ఫుల్ గా. ప్రాబబిలిటీ ఆంప్లిట్యూడ్ square root of 2 into square root of 2 into square root of 2, which is divided by square root of 2 to the power of 3. What is that? Square root of 8. So ikkada what is the equal probability amplitude? Which is 1 by square root of 2. What is the probability? Which is 1/8. 1/8 enta 12.5% అన్నమాట. ఓకే, సో 12.5% ఉంటుంది ప్రతి స్టేట్ ఈక్వల్ ప్రాబబుల్. ఇక్కడ ఎన్ని స్టేట్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8. సో 0 0 0తో స్టార్ట్ చేస్తే 0 0 1, లాస్ట్ వచ్చి 1 1 1 అన్నమాట. సో ప్రతిదీ ఈక్వల్లీ ప్రాబబుల్. ఇప్పుడు మనం ఇందాక తీసుకున్నది 10 నంబర్స్ తీసుకున్నాము. n సైజ్ వచ్చి 10 అన్నమాట. సో n సైజ్ వచ్చి 10 అవడానికి మనకు మినిమం ఎన్ని క్యూబిట్స్ కావాలి? ఆ మినిమం మనం స్మాల్ n వచ్చి 3 క్యూబిట్స్ తీసుకున్నాం అనుకోండి, 2 to the power of 3 8 క్యూబిట్స్ వస్తుంది. మనకు 8 నంబర్స్ స్టోర్ చేసుకోవచ్చు, 2 నంబర్లు స్టోర్ చేయలేము. అందుకే ఏం చేయాలి? వీ హ్యావ్ టు గో ఫర్ n = 4. అప్పుడు ఏమవుతుంది? 2 to the power of 4 is 16 అన్నమాట. 16లో 10ని వాడేస్తాము, 6 వేస్ట్ అయిపోతాయి. పర్లేదు, వేస్ట్ అయినా పర్లేదు. we want to store the numbers. సో ఇక్కడ చూడండి కేర్ఫుల్ గా. డివైడెడ్ బై ఎంత వేసాం మనము? డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 8 వేసాం అన్నమాట. ఎలా వచ్చింది అది? డినామినేటర్ లో ఉన్న ప్రాబిలిటీ ఆంప్లిట్యూడ్ పార్టే మల్టిప్లై అయ్యి స్క్వేర్ రూట్ ఆఫ్ 8 వచ్చింది. ఓకే, సో 3 క్యూబిట్స్ కి ఇది. అదే విధంగా ఇక్కడ 4 క్యూబిట్స్ కి ఏంటి? వాట్ ఈస్ ద 4 క్యూబిట్ సిస్టమ్? 4 క్యూబిట్ సిస్టమ్ వచ్చి s is equal to ఏముంటది? 0 0 0 0 4 0 సో ఆన్ 0 సారీ లాస్ట్ వచ్చి 1 1 1 1. ఎన్ని ఉన్నాయి అలాంటి కాంబినేషన్స్? దేర్ ఆర్ 16 కాంబినేషన్స్, 16 ఎలిమెంట్స్. ఓకే, వాటికి ప్రాబిలిటీ ఆంప్లిట్యూడ్ ఎంత? 1 by square root of 2 to the power of 4. సింపుల్ ట్రిక్ అన్నమాట. ఇంతకు ముందు 2 to the power of 3 వచ్చింది 3 క్యూబిట్స్ కి స్క్వేర్ రూట్ లోపల. ఇప్పుడు 2 to the power of 4. What is 2 to the power of 4? 2 to the power of 4 is, okay, 2 into 2 is 4, 4 into 2 is 8, 8 into 2 is 16. What is the 16 square root? Which is simply 1/4. So S is summation over I, which belongs to, or మనం ఇలా చేద్దాము, x belongs to 0 ket 1 ket or 0, 1 tensor 4, where x ket divided by
స్క్వేర్ రూట్ ఆఫ్ 2 to the power of 4 అన్నమాట. ఇది మన క్వాంటమ్ స్టేట్ సమ్మేషన్ ఫామ్ లో రాయడం. నిన్న కూడా ఇలా రాసుకున్నాం. ఓకే మేడం, అర్థమైందా? ఆన్సర్ చేశానా మీ క్వశ్చన్ కి సంబంధించింది? డౌట్ ఏంటంటే సార్, ఇప్పుడు కింద రూట్ n అని వేశారు కదా ఇంతక గ్రోవర్స్ ఎస్, క్యాపిటల్ n వేశారు కదా సార్ గ్రోవర్స్ లో. మైక్ దగ్గర మాట్లాడండి మేడం, వాయిస్ మిస్ కట్ అయింది. గ్రోవర్స్ లో రూట్ n అని క్యాపిటల్ n వేశారు కదండి సార్. అవునండి. ఇప్పుడు మనము 9 స్టేట్స్ అని అన్నారు అనుకోండి, 7 ఐడెంటిఫై చేయాలి. అవును, 7. సో రూట్ 2 పవర్ n అవుతుంది, అంతేనా కదండి సార్ మీ ఉద్దేశం? అవునండి, అవునండి, కరెక్ట్ 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 కరెక్ట్. స్మాల్ ఎన్, అదే స్మాల్ ఎన్, స్మాల్ ఎన్ వెరీ ఇంపార్టెంట్. క్యాపిటల్ ఎన్ వచ్చి మన డేటా సైజ్. ఆ మొత్తం డేటాని సేవ్ చేయడానికి అంటే మెమరీలో ఫీడ్ చేయడానికి ఎంత మెమరీ కావాలి? ఒక క్యూబిట్ వచ్చి 2 మెమరీలు ఇస్తుంది మనకి, 2 క్యూబిట్స్ 4 మెమరీలు ఇస్తుంది, 3 క్యూబిట్స్ 8 మెమరీ ఇస్తుంది. అది ఎక్స్పోనెన్షియల్ గా ఇస్తుంది అన్నమాట. ఓకే రైట్, ఓకే ఫైన్. కమింగ్ బ్యాక్ టు హియర్. ఓకే, మనం గ్రోవర్ ఇచ్చిన జమెట్రికల్ ఇంటర్ప్రిటేషన్ ఏంటి? ఆ జమెట్రికల్ ఇంటర్ప్రిటేషన్ ద్వారా తను ఎలాగా ఈ ప్రాబబిలిటీ ఆంప్లిట్యూడ్ ఆఫ్ అన్వాంటెడ్ స్టేట్ ని ఎలా రెడ్యూస్ చేశాడు, ప్రాబబిలిటీ ఆంప్లిట్యూడ్ ఆఫ్ రిక్వైర్డ్ స్టేట్ ని ఎలా ఇంక్రీజ్ చేశాడు అనేది ఒక క్వశ్చన్. అందుకే మనం ఏం చేసాము, కార్టీషియన్ కోఆర్డినేట్ సిస్టమ్ ని యూస్ చేసుకుందాం అండర్స్టాండ్ చేసుకోవడానికి. ఓకే రైట్, ఓకే రైట్. సో ఇప్పుడు చూడండి, ఒక 2 డైమెన్షనల్ కార్టీషియన్ కోఆర్డినేట్ సిస్టమ్ గీస్తున్నాను నేను, i, j. ఓకే, అక్కడ ఒక r వెక్టర్ ని మనం ఈజీగా రిప్రజెంట్ చేయొచ్చు. ఎలాగా? ఎనీ పాయింట్ ఆన్ దట్ సర్ఫేస్ ఈస్ కనెక్టెడ్ బై వెక్టర్ r, వేర్ వెక్టర్ r is having a component x along x-axis, i direction, and it is having y component along j direction. ఇది దీని అర్థం, ఇది పొజిషన్ వెక్టర్ అన్నమాట r. సో ఇప్పుడు చూడండి, r is equal to ఇలా ఇచ్చామంటే, ఓకే, మన దీని అర్థం ఏంటి? వాట్ ఈస్ దిస్ మీనింగ్? మీనింగ్ ఏంటంటే, గివెన్ r వెక్టర్ ఈజ్ మేకింగ్ అన్ యాంగిల్ theta విత్ రెస్పెక్ట్ టు i డైరెక్షన్, x డైరెక్షన్. దీన్నే మనం ఇలాగా కూడా రాయొచ్చు. ఎలాగా? ఫర్ ఎగ్జాంపుల్, నాకు r యొక్క లెంతే తెలిసి ఉందనుకుందాం, లేకుంటే r వచ్చి యూనిట్ వెక్టర్ ఉందనుకుందాం. అప్పుడు మనం r ని ఎలా రాస్తాము? r is cos theta I cap plus sin theta j cap. What is the theta? Theta is the angle unit vector r is making with the x-axis. Okay, దీని అర్థం ఏంటంటే, we resolving r in xy coordinate system. ఓకే రైట్. ఇక్కడ చూడండి ఒక టెక్నిక్, ఇఫ్ థీటా ఈజ్ స్మాల్, దాని అర్థం ఏంటి? r is flowing along i direction, ఎక్కువ అన్నమాట. if theta is small means r is flowing along i, ఓకే, a lot, ఎక్కువగా i డైరెక్షన్ ద్వారా వెళ్తుంది అని అర్థం. ఇఫ్ థీటా ఈజ్ లార్జ్, అప్పుడు ఏంటి అర్థము? r ఈజ్ ఫ్లోయింగ్ అలాంగ్ j క్యాప్, అంటే y డైరెక్షన్ లో వెళ్తుంది అని అర్థం. ఓకే, సో థీటా అనేది దాన్ని అలా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మనకు. ఇప్పుడు చూడండి, గివెన్ వెక్టార్ ని మనం xy డైరెక్షన్ లో రిసాల్వ్ చేయవచ్చు. దాన్ని ఎలా కనుక్కున్నాము? వాటికి సంబంధించిన కాంపోనెంట్స్ ద్వారానే కనుక్కున్నాము. ఓకే, మనము ఈ రిజాల్వింగ్ అనే ఒక కాన్సెప్ట్ వాడి, ఓకే, మన దగ్గర ఏముంది? మన దగ్గర ఎస్ వెక్టార్ ఉంది. క్వాంటమ్ స్టేట్ ఏంటి? ఎస్ వెక్టార్. ఎలాంటిది అది? 1 cat, 2 cat, and 3 cat, and so on, w cat, and so on, capital N cat. ఓకే, ఏంటి వాటి ఇండివిజువల్ ప్రాబబిలిటీ ఆంప్లిట్యూడ్? స్క్వేర్ రూట్ ఆఫ్ n. ఓకే, దిస్ ఈస్ అ ఈక్వల్ హార్మోనిక్ డిస్ట్రిబ్యూషన్ అన్నమాట ఇది. ఓకే, ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అని కూడా అంటారు దీన్ని. సో ఇలాంటి డిస్ట్రిబ్యూషన్ ఒక వెక్టర్ ఉంది మన దగ్గర. ఈ వెక్టర్ ని ప్లీజ్ సీ నౌ, ఇట్స్ అ
a n dimensional space ఇక్కడ ఏంది, it is a vector in n dimensional space. మనకు దీన్ని ఇమాజిన్ చేసుకోవడానికి చాలా కష్టం, ఎందుకంటే 3 dimensional స్పేస్ అంటే ఈజీ, XYZ. 4 dimension అంటే కొంచెం కష్టం, అయినా అర్థం చేసుకోవచ్చు ఎలాగా, XYZ అండ్ టైమ్ ఈజ్ ద 4th dimension. ఓకే, ఆ విధంగా డైమెన్షన్స్ క్యాన్ బి ఇంక్రీజ్డ్. మ్యాథమెటిక్స్ గా ఏమవుద్ది, యూ కెన్ ఇంక్రీజ్ ఎనీ డైమెన్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ రియల్ వరల్డ్స్ మనకున్న సినారియోలో హైయర్ డైమెన్షన్స్ ఎక్కడెక్కడ వస్తాయని ఎవరైనా అడిగితే మనం ఇలా చెప్పొచ్చు. ఓకే, XYZ స్పేస్ డైమెన్షన్ ఈజ్ 1, టైమ్ ఈజ్ ద 4th dimension. అండ్ వెదర్ లో మాట్లాడుకున్నప్పుడు లెట్స్ సే విండ్ ఫ్లో ఎంత స్పీడ్ లో ఉంది, విండ్ ఫ్లో డైరెక్షన్ ఆర్ విండ్ ఫ్లో like a value could be a 5th dimension. Temperature can be a 6th dimension. Water vapor can be 7th dimension. Okay, atmospheric pressure can be 8th dimension. అలాగా మనం డైమెన్షన్స్ ని ఇంక్రీజ్ చేసుకుంటా వెళ్ళి ఒక పాయింట్ లో అంటే ఇన్ని డైమెన్షన్స్ లో ఒక స్టేట్ ని డిస్క్రైబ్ చేయొచ్చు అనమాట. ఓకే, ప్లీజ్ రిమెంబర్, అది హైయర్ డైమెన్షనల్ ని మనం అర్థం చేసుకోవడానికి వాడుతున్నది. అలాగనే ఇట్ ఈస్ n dimensional స్పేస్, అందులో ఒక వెక్టర్ వచ్చి ఇలా ఉంది. ప్లీజ్ సి ద లెంత్ ఆఫ్ ద వెక్టర్ ఎస్. ఏంది దాని లెంత్, యు టేక్ అ ఇన్నర్ ప్రొడక్ట్ బిట్వీన్ ఎస్ ఇట్ సెల్ఫ్, ఏమొస్తుంది, ఓకే, దాని ఇన్నర్ ప్రొడక్ట్ వచ్చి 1 అన్నమాట. అంటే ద లెంత్ ఆఫ్ ద వెక్టర్ ఈజ్ 1. లెంత్ ఆఫ్ దిస్ క్వాంటమ్ స్టేట్ ఎస్ ఈజ్ 1. ప్రతి క్వాంటమ్ స్టేట్ యూనిట్ వెక్టరే ఉంటుంది, ఎందుకంటే వాటి ఇండివిజువల్ ప్రాబిలిటీ యాంప్లిట్యూడ్ ని స్క్వేర్ చేసి సమ్ చేశానంటే ఓకే ఎంత వస్తుంది, 1 వస్తుంది. ఇక్కడ ఇండివిజువల్ ప్రాబిలిటీ యాంప్లిట్యూడ్ ఎంత, 1/√n. ఎన్ని ఉన్నాయి అలాంటివి, క్యాపిటల్ N ఉన్నాయి. సో దీని వాల్యూ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చి n into square root of capital N whole square, which is n into 1/n is equal to 1. సో ఆ విధంగా మనకు టోటల్ లెంత్ 1 వస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి, ఇది n డైమెన్షనల్ వెక్టర్ ఇలా ఉంది మన దగ్గర, అందులో W కూడా ఒక పార్ట్ ఉంది. ఇప్పుడు మనం ఏం టెక్నిక్ వాడతామంటే అన్నిటినీ ఒక చోట రాసేస్తాం. ఎలాగా, S is 1 plus 2 plus so on except W. W కాకుండా మిగతావన్నీ except W state. ఓకే, ప్లస్ W state అన్నమాట లాస్ట్ది. W కాకుండా మిగతావన్నీ ఒక చోట పెట్టేసి W ని మాత్రం సైడ్ లో పెట్టేసామన్నమాట. సో వాట్ ఈస్ ద ప్రాబిలిటీ యాంప్లిట్యూడ్ ఆఫ్ W? ఎస్, ఇట్ ఇస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1/n. ఇదే విధంగా దీని యొక్క స్క్వేర్ రూట్ ఆఫ్ 1/n, వాటి ఇండివిజువల్ కూడా 1/n అన్నమాట. ఓకే, సో మీకు కావాలంటే ఈ స్క్వేర్ రూట్ ఆఫ్ 1/n ముందు రాస్తాను. ఓకే, ఈజీగా ఉంటుంది అర్థం చేసుకోవడానికి. సో ఎస్ ఈస్ 1/√n. ఓకే, స్టేట్స్ ఆఫ్ ఆల్ ఆఫ్ దెమ్ ఎక్సెప్ట్ W, అండ్ W మాత్రమే సైడ్ లో ఒక చోట రాశాను. ఏంటిది, ఇట్ ఈస్ జస్ట్ లైక్ రిజాల్వింగ్ ద ఎస్. See here, it is resolving yes about 2 dimensions. Enta 2 dimensions, or I can say 2 dimensions are 2 axes. Andulo oka axis vachi, what is one axis? One axis vachi in which one is, which one? One is W axis, one is W axis, and other is okay. E mottani, let's say I'll call this entire thing as a S prime axis. Another one is S prime, which is 1 plus 2 plus so on n without W. So what is ఎంత దాన్ని యాక్సిస్ అన్నమాట. సో ప్రాబిలిటీ యాంప్లిట్యూడ్ రాయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఐఎమ్ రైటింగ్ యాక్సిస్. సో ఇప్పుడు చూడండి,
ఎస్ ని మనం రిజాల్వ్ చేసాము. ఎలా రిజాల్వ్ చేసాము? ఎస్ ఈస్ ఈక్వల్ టు ఎస్ ప్రైమ్ ప్లస్ డబ్ల్యూ. ఓకే, రైట్. సో ఇన్ జనరల్ గా మనం ఏం రాస్తాము? ఇక్కడ 1/√n ఉంటుంది, ఇక్కడ కూడా 1/√n ఉంటుంది అని అనుకుంటాం. కానీ ఎప్పుడైతే మనం దీన్ని సైడ్కి తీసేసామో ఇన్ జనరల్ ఈక్వల్ ప్రాబబిలిటీ ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయలేము. దానికి మనం ఏం చేస్తాము? ఇక్కడ ఎలా చేశాను మనం కార్టీసియన్ కోఆర్డినేట్ సిస్టమ్ ని, ఆర్ ని రిసాల్వ్ చేసి ఎలా రాశాను? along I direction, along J direction, I'm just finding what is the angle between the given vector R to one of the component, one of the resolving unit vector. So ఆ యాంగిల్ తీసుకొని కాస్ థీటా రాశాను, ఇంకొక కాంపోనెంట్ కి సైన్ థీటా రాశాను. సో అలాగనే ఇక్కడ కూడా ఏం చేస్తాను నేను అంటే, ఇప్పుడు కేర్ఫుల్ గా చూడండి. ఐఎమ్ టేకింగ్ W vector, sorry, I am taking an S vector, S prime vector and W vector. In that vectors, I am resolving my S vector. Okay, చూడండి. ఇప్పుడు if let's say this is theta, cos theta S prime plus sin theta W prime, sorry W. సో ఇది మన వెక్టర్ అన్నమాట. ఓకే, వెరీ ఇంపార్టెంట్. ఇది అర్థం చేసుకున్నారంటే మీరు అన్ని అర్థం చేసుకోవచ్చు. ఓకే, రైట్. సో మనకున్న ఎస్ వెక్టర్ ని డివైడ్ చేశాను. ఎలాగా? మనకు కావలసిన డబ్ల్యూ వెక్టర్ ని సెపరేట్ పెట్టాను, మనకు అవసరం లేని ఎనీథింగ్ అదర్ దెన్ డబ్ల్యూని ఒక డైరెక్షన్ అనుకున్నాను. ఆ డైరెక్షన్స్ లో, ఆ రెండు డైరెక్షన్ లో మనకి ఇచ్చిన ఎస్ వెక్టర్ ని రిజాల్వ్ చేశాను. రిజాల్వ్ చేసినప్పుడు మనకున్న ఎస్ వెక్టర్ ఆబ్వియస్లీ ఇట్ మేక్స్ సమ్ యాంగిల్ థీటా విత్ ఎస్ ప్రైమ్. ఆ థీటా మనకు ప్రస్తుతానికి తెలియదు. ప్లీజ్ రిమెంబర్, ఆ థీటా మనకు ప్రస్తుతానికి తెలియదు. దాన్ని కనుక్కోవాలి. దాన్ని కనుక్కున్న తర్వాత మనం ఏం చేయాలి? వి వాంట్ టు reduce the probability amplitude of S prime. సో ఇక్కడ మన టాస్క్ ఏంది? ఓకే, జాబ్. మన జాబ్ ఏంటి? రెడ్యూస్ కాస్ థీటా. నంబర్ 2, ఇంక్రీజ్ సైన్ థీటా. ఇలా చేస్తే ఏమవుద్ది? మనకు కాస్ థీటా రెడ్యూస్ చేస్తే ఎస్ ప్రైమ్ యొక్క ప్రాబబిలిటీ ఆంప్లిట్యూడ్ 0 అయిపోతుంది, డబ్ల్యూ కున్న ప్రాబబిలిటీ ఆంప్లిట్యూడ్ హై అయిపోతుంది. ఎలా హై అయిపోవాలి? మనము సైన్ థీటా వచ్చి 1 చేసేసేయాలి, డబ్ల్యూ కాస్ థీటా వచ్చి 0 చేసేసేయాలి. అలా చేస్తే ఏమవుతుంది? ఇప్పుడు చూడండి, జామెట్రీ ప్రకారం ఏం చేయాలి? సైన్ థీటా వాల్యూని పెంచాలి. ఎలా పెంచాలి? సో థీటా వాల్యూని పెంచాలి. సో థీటా వాల్యూని పెంచడం అంటే ఏంటి? మన ఎస్ వెక్టర్ ఇలా లీన్ అయింది కదా ఎస్ ప్రైమ్ సైడ్, దాన్ని ఇలా టిల్ట్ చేయాలన్నమాట. టిల్ట్ చేసేసేయాలి. ఎలా? we have to move the S vector towards the W. So basically here to increase theta we wanted to move S towards W all the way. W కి మనం నిలబెట్టేసాం అనుకోండి, అంటే ఎస్ బికమ్స్ డబ్ల్యూ అయిందనుకో, మనకు ఈజీగా రిక్వైర్డ్ క్వాంటమ్ స్టేట్ వచ్చేస్తుంది. ఏది? ఎస్ బికమ్స్ డబ్ల్యూ అన్నమాట. ఎలాగా? రొటేట్ చేసినప్పుడు. ఇది జామెట్రికల్ ఇంటర్ప్రిటేషన్. మ్యాథమెటికల్ గా ఎలా చేయాలి అనేది ఒక స్టెప్ ప్రాసెస్ అన్నమాట. సో లెట్స్ అండర్స్టాండ్ మ్యాథమెటిక్స్. ఓకే, సో ఇనిషియల్ గా ఏముంది? What is the initial situation? Initially, okay, let me draw the amplitude of each state. Amplitude of each state ki raata draw chedam. Let's say మన దగ్గర ఎన్ని ఉన్నాయి యాంప్లిట్యూడ్స్ అని గీద్దాం. 1 2 3 4 5
6 7 8 9. Okay, right? So let me remove this much. I just did only 9. 1 2 3 4 5 6 7 8 9 అన్నమాట. ఓకే, ఇక్కడ ఆంప్లిట్యూడ్ వర్సెస్ ఎన్ అన్నమాట. ఓకే ఓకే, ఇక్కడ వచ్చి స్టేట్స్ ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ప్రతిది యొక్క ఆంప్లిట్యూడ్ ఎంత ఉంది? ప్రతి దాని ఆంప్లిట్యూడ్ 1/√n ఉందన్నమాట. సో ఈ వాల్యూ వచ్చి 1/√n. ప్రతి స్టేట్ యొక్క వాల్యూ ఆంప్లిట్యూడ్ మనం హిస్టోగ్రామ్ గీస్తే ఆంప్లిట్యూడ్ వచ్చి 1/√n ఉంది. ఇక్కడ W ఏంటి మనకు? వాట్ ఈస్ ద W? ఫర్ ఎగ్జాంపుల్ W ఇస్ 7. సో దాని ఆంప్లిట్యూడ్ ఏది? W యొక్క 7. ఇది W ఆంప్లిట్యూడ్. ఓకే, రైట్? సో W ఇలా ఉంది, అది ఈక్వల్ గా ఉంది, అన్నిటితో సమానంగా ఉంది. సో దాన్ని మనం ఇంక్రీజ్ చేయాలి. ఐ వాంట్ టు హైట్ చేయాలి, హిస్టోగ్రామ్ హైట్ చేయాలి. అట్ ద సేమ్ టైం మిగిలిన వాటి హిస్టోగ్రామ్ హైట్ తగ్గించాలి. సో దానికి ఏం చేయాలి అనేది నెక్స్ట్ ప్రాసెస్ అన్నమాట. సో ఇప్పుడు చూడండి, హిస్టోగ్రామ్ ని జస్ట్ ఇంక్రీజ్ చేయడం డిక్రీజ్ చేయడం అవ్వదు మనకి. ఓకే, ఇట్స్ అ డేటా. బట్ వెన్ ఇట్ కమ్స్ టు వెక్టార్స్ ఐ కెన్ ప్లే అరౌండ్. మనం ఆట ఆడవచ్చు అనమాట. ఎలాగా? ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, గో బ్యాక్ టు సేమ్ రిజాల్వింగ్ వెక్టార్స్. మన దగ్గర W వెక్టార్ ఉంది, S వెక్టార్ ఉంది, S ప్రైమ్ వెక్టార్ ఉంది. ఇక్కడ S కి S ప్రైమ్ కి మధ్యలో యాంగిల్ తీటా. ఓకే, మనకు there is a way. What is the way is, okay, okay, దీని లెంత్ కూడా ఒకటే తీసుకుంటారు. ఉండండి ఒక నిమిషము, so that there will be no confusion. Okay, so this is S prime, right? సో ఇలా ఉంది మన దగ్గర రిజాల్వింగ్. ఇప్పుడు చూడండి, గివెన్ వెక్టర్ ఐ కెన్ రొటేట్. ఈ ఎస్ వెక్టర్ ఏంటి? వాట్ ఈస్ ద ఎస్ వెక్టర్? ఎస్ వెక్టర్ ఈస్ cos theta S prime plus sin theta W. This is what my S vector. ఈ S vector ని మనం రొటేట్ చేయవచ్చు. ఎలాగా రొటేట్ చేయవచ్చు? లెట్స్ సే ఐ విల్ టేక్ ద S prime as an axis. Okay, about that S prime I will rotate by 2 theta direction. 2 theta అంటే ఎలాగా? ఆపోజిట్ డైరెక్షన్ లో రొటేట్ చేశారు. ఉన్న దగ్గర నుంచి 2 theta డైరెక్షన్ కి ఆపోజిట్ డైరెక్షన్ లో రొటేట్ చేశారు. ఓకే, ఏమైంది అక్కడ? ఇప్పుడు ఏమైంది? వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్, లెట్స్ సే ఇలా మిర్రర్ పెట్టాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ మధ్యలో S దగ్గర, S ప్రైమ్ దగ్గర ఒక మిర్రర్ పెట్టేస్తే పైన ఉన్న వెక్టర్ యొక్క ఇమేజ్ క్రియేట్ అవుతుంది కింద. ఇఫ్ యు వాంట్ యూ కెన్ సే దట్ ఈస్ అ ఇమేజ్. ఓకే, ఇమేజ్ అన్నమాట. Okay, this is, let's say, image. అలా ఇమేజ్ క్రియేట్ అయింది. ఆ ఇమేజ్ యొక్క న్యూ వెక్టర్, వాట్ ఈస్ ద న్యూ వెక్టర్? లెట్ మీ కాల్ దట్ న్యూ వెక్టర్ ఈస్ సమ్ W ప్రైమ్. ఆ వెక్టర్ ని లెట్స్ సే ఐ విల్ కాల్ ఇట్ as W ప్రైమ్. ఎందుకు W ప్రైమ్ అంటున్నానంటే, వాట్ ఈస్ దట్ W ప్రైమ్? మేకింగ్ అన్ యాంగిల్ విత్ S ప్రైమ్. ఈ యాంగిల్ ఎంత? ఇప్పుడు మనం యాంగిల్స్ ఆల్వేస్ విల్ మెజర్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్. ఇప్పుడు క్లాక్ వైజ్ మెజర్ చేస్తున్నాను కాబట్టి ఆ యాంగిల్ ని -θ లాగా రాస్తాను. సో వాట్ ఈస్ ద W1 కాంపోనెంట్? సారీ, W ప్రైమ్ కాంపోనెంట్. W ప్రైమ్ కాంపోనెంట్ వచ్చి నెగటివ్ W డైరెక్షన్ లో ఉంది. అది నెగటివ్ W డైరెక్షన్. సో ఇఫ్ ఐ హ్యాడ్ టు రైట్ దట్, దట్ వుడ్ బి cos -θ S prime plus, okay, plus sin -θ W. Okay, right? దాని ప్రకారం మనకి ఏమొస్తుంది? cos ఆఫ్ -θ వచ్చి cos θ నే, ఇట్ ఏం చేంజ్ అవ్వదు. cos θ S prime, బట్ sin -θ is -sin θ కాబట్టి మనకు అక్కడ -sin θ వచ్చింది.
W వచ్చింది. సో ఇట్ మేక్స్ సెన్స్. ఓకే, ఇట్ ఈస్ ఇన్ ద నెగటివ్ W డైరెక్షన్ అన్నది అర్థమైంది. ఏది? W ప్రైమ్. ఇప్పుడు చూడండి, మన టార్గెట్ ఏంటి? ఎస్ ని తీసుకెళ్లి W వి వాంట్ టు మూవ్ ఎస్ టు W. బట్ నేనేం చేస్తున్నాను? ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తున్నాను. ఇది రాంగ్ కదా? కాదు, రాంగ్ కాదు. నార్మల్ గా ఇప్పుడు చూడండి, రెండు పొట్టేళ్ళు ఢీకొనే ముందు, ఫైట్ చేయడానికి ముందు 2 స్టెప్లు వెనక్కేసి మూమెంటం కోసం, ఫాస్ట్ గా రావడం కోసం లాంగ్ డిస్టెన్స్ కి వెళ్ళి మళ్ళీ వచ్చి గుద్దుకుంటాయి మంచి కొల్యూషన్ లో. అదే విధంగా క్రికెట్ బౌలర్ కూడా స్పీడ్ వేయడానికి ఒక క్రీజ్ నుంచి చాలా దూరంగా నడుచుకుని వెళ్ళి అక్కడి నుంచి పరిగెత్తుకొని వస్తాడు. అదే విధంగా ఆ క్వాంటమ్ స్టేట్ ఎస్ వచ్చి W ప్రైమ్ అవ్వడానికి 2 స్టెప్లు వెనక్కేసింది అనమాట. అది ఎస్ నుంచి W ప్రైమ్ అయింది. ఓకే, ఇప్పుడు లెట్ మీ డ్రా న్యూ కేస్ అన్నమాట. ఇక్కడ కేర్ఫుల్ గా మీరు చూసుకుంటే, ఇంతకు ముందు ఈ యాంప్లిట్యూడ్ పరంగా యాంప్లిట్యూడ్ ఆఫ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ పాజిటివ్ యాంప్లిట్యూడ్స్. ఓకే, ఎప్పుడైతే నేను ఇలా రిజాల్వ్ చేశానో, ఇలా రొటేట్ చేశాను బై టూ థీటా డైరెక్షన్, ఓకే, ఏమైంది? యాంప్లిట్యూడ్ హ్యాస్ బికమ్ నెగటివ్. యాంప్లిట్యూడ్ బికమ్ నెగటివ్. ఎందుకు? W కి యాంప్లిట్యూడ్ నెగటివ్ అయింది. ఒకవేళ మనం యాంప్లిట్యూడ్ ని డ్రా చేసుకుంటా వెళ్తే, ఓకే, 1 2 3 4 5 6 7 8 9. ఓకే, 1 2 3 4 5 6 7 8 9. ఓకే, లాస్ట్ అవసరం లేదు మనకు. ఓకే, రైట్. సో ఇప్పుడు ఇంతకు ముందు W యాంప్లిట్యూడ్ పాజిటివ్ ఉండే, ఇప్పుడు ఏమైంది? W యాంప్లిట్యూడ్ ఇట్ హ్యాస్ బికమ్ నెగటివ్. ఓకే, 1 minute. ఇట్ హ్యాస్ బికమ్ నెగటివ్. ఎలా అయింది? ఇలా అయింది. విచ్ ఇస్ సేమ్, క్వాంటిటీ సేమ్, కానీ నెగటివ్ అయింది అనమాట. ఇంతకు ముందు ఏముంది? W యాంప్లిట్యూడ్ పాజిటివ్ సైన్ థీటా. నౌ దిస్ ఈస్ మైనస్ సైన్ థీటా అండ్ నెగటివ్. ఓకే, ఫైన్. ఇప్పుడు చూడండి, మనము ఇప్పుడు కేర్ఫుల్ గా చూస్తే, యాంప్లిట్యూడ్ ఆఫ్ ఆల్ స్టేట్స్ విత్ రెస్పెక్ట్ టు ఈచ్ స్టేట్స్, W కాకుండా మిగతా అన్నిటి యొక్క యాంప్లిట్యూడ్ వచ్చి పాజిటివ్ ఉంది. కేవలం W యొక్క యాంప్లిట్యూడ్ మాత్రం నెగటివ్ ఉంది. సో మనకు సెపరేట్ గా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది W స్టేట్. ఇంతటితో ఆపేయచ్చా? నో, ఇంతటితో మనం ఆపేయలేము. ఎందుకంటే కేవలం యాంప్లిట్యూడ్ మాత్రమే చేంజ్ అయింది అనుకో, పాజిటివ్ టు నెగటివ్. మామూలుగా క్వాంటమ్ కంప్యూటింగ్ లో మనం ఏం చేస్తాము? ప్రాబబిలిటీని కన్సిడర్ చేస్తాము. ఎప్పుడైతే మనం ప్రాబబిలిటీని కన్సిడర్ చేసినప్పుడు ఏమవుతుంది? ప్రాబబిలిటీ ఆఫ్ బోత్ W యాంప్లిట్యూడ్ అండ్ అదర్ యాంప్లిట్యూడ్, ఆల్ ఆఫ్ దెమ్ బికమ్ పాజిటివ్. సో ఒకే విధంగా కనిపిస్తుంది మనకు. అందుకే మనం ఇంతటితో ఆపకూడదు. W సెపరేట్ అయింది అంతవరకు ఓకే. ఓకే, దానికన్నా ఎక్కువ చేయాలి. మనం ఏం చేయాలంటే, we want to increase the W amplitude. Still we want to increase, okay, W amplitude, okay, అంతటితో కాకుండా, and reduce, okay, other state amplitudes. ఓకే, సో మనం ఇంతటితో ఆపకూడదు. ఓకే, దెన్ అది ఎలా చేస్తాం అనేది, లెట్ మీ డ్రా వన్స్ అగైన్ వాట్ ఈస్ ద సినారియో. ఇప్పుడున్న మనకు సినారియో ఏంటి చూడండి. మన దగ్గర W ఉంది, ఇక్కడ S ప్రైమ్ ఉంది. ఓకే, ఇప్పుడున్న స్టేజ్ లో మనం ఎక్కడున్నాము? W ప్రైమ్ లో ఉన్నాము. ఏది? దానిది యాంగిల్ వచ్చి మైనస్ థీటాలో ఉంది. ఓకే, నౌ S has become W prime. నెక్స్ట్ మనం ఏం చేయాలి? S ఇక్కడ నుంచి కిందికి వచ్చింది. దాన్ని ఏకంగా W సైడ్ మార్చాలి. సో దీన్ని తీసుకెళ్ళి ఈ పైకి షిఫ్ట్ చేయాలి. ఓకే, అలా ఈజీగా షిఫ్ట్ చేయడం అంటే అంత ఈజీ కాదు.
మనకు దానికి సంబంధించిన రొటేషన్ వెక్టర్స్ ని, రొటేషన్ మ్యాట్రిక్స్ ని వాడాలి. సో దాన్ని ఇప్పుడు సింపుల్ గా అర్థం చేసుకుందాం. సింపుల్ గా అర్థం చేసుకునేకి మన దగ్గర ఓకే ఎస్ ప్రైమ్ డబ్ల్యూ ప్రైమ్ మధ్యలో థీటా యాంగిల్ ఉంది. ఎస్ ప్రైమ్ కి మధ్య ఎస్ కి ఎంత ఉంది యాంగిల్? థీటా ఉంది యాంగిల్. ఓకే, మనం ఇప్పుడు ఏం చేద్దామంటే యు టేక్ ఎస్ వెక్టర్ యాజ్ అ యాక్సిస్. ఓకే, ఓల్డ్ ఎక్స్ వెక్టర్ యాజ్ అ యాక్సిస్. దాని యాక్సిస్ లాగా తీసుకుని ఆ యాక్సిస్ కి అరౌండ్ దట్ యాక్సిస్ యు రొటేట్ బై 2 theta యాంగిల్. ఏమంటే నేను చెప్తుంది ఏంటంటే యు ప్లేస్ a mirror at ఎస్. ఒక మిర్రర్ పెట్టామంటే ఇక్కడ ఎస్ దగ్గర ఒక మిర్రర్ పెట్టామనుకోండి, ఎస్ ప్లేస్ లో ఒక మిర్రర్, ఎస్ డైరెక్షన్ లో మిర్రర్ పెడితే ఈ డబ్ల్యూ ప్రైమ్ వెక్టర్ విల్ మేక్ అ ఇమేజ్ బిహైండ్ ఎస్ వెక్టర్. సో కేర్ఫుల్ గా చూడండి, ఎస్ వెక్టర్ యొక్క ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది? ఎస్ అనే మిర్రర్ లోపల ఫామ్ అవుతుంది. ఎలా ఉంటుంది అది? ఇప్పుడు గీస్తాను చూడండి. ఇట్ విల్ బి something like this. Okay, so what is that would be? That would be something like W double prime. Okay, so W prime vector ఎంత యాంగిల్ చేస్తుంది? 2 theta యాంగిల్ చేస్తుంది. అదే విధంగా ఎస్ వెక్టర్ కి W ప్రైమ్ వెక్టర్ కి మధ్య యాంగిల్ కూడా 2 theta ఉంటుంది. అదే విధంగానే మిర్రర్స్ పనిచేస్తాయి. ఇప్పుడు మిర్రర్ ఇక్కడ ఉందనుకోండి ఎస్ ప్లేస్ లో, ఆ మిర్రర్ యొక్క ఇమేజ్ ఎగ్జాక్ట్లీ ఎంత యాంగిల్లో సపరేట్ ఉందో అంత యాంగిల్లో లోపలికి ఇమేజ్ ఏర్పడుతుంది. ఓకే రైట్. ఇప్పుడు కేర్ఫుల్ గా చూడండి మీరు, వాట్ ఈస్ అ డబ్ల్యూ ప్రైమ్? డబ్ల్యూ ప్రైమ్ అనేది ఏంటి? వాట్ ఈస్ డబ్ల్యూ ప్రైమ్? దాన్ని మనం రాస్తే డీటెయిల్ గా, ఓకే, ఇట్ ఈస్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ డబ్ల్యూ ప్రైమ్ అబౌట్ ఎస్, అదన్నమాట. సో దీన్ని మనం రిజాల్వ్ గా రాయాలంటే, కేర్ఫుల్ గా రాయాలంటే ఏం చేయాలి? నౌ W prime is existing in where? Now double prime existing in W and S prime. Okay, సో ఈ డబ్ల్యూ ప్రైమ్ కి మధ్య ఎస్ ప్రైమ్ కి మధ్య ఎంత ఉంది డబుల్ ప్రైమ్ మధ్య యాంగిల్? సో వేరే కలర్ లో రాస్తాను మీకు అర్థమయ్యే విధంగా. ఎస్ ప్రైమ్ కి డబుల్ ప్రైమ్ కి యాంగిల్ ఎంత? దిస్ ఇస్ 3 theta. ఓకే, సో కేర్ఫుల్ గా నేను ఇప్పుడు డీటెయిల్ గా రాయాలంటే వాట్ ఈస్ వై డబ్ల్యూ డబుల్ ప్రైమ్ విచ్ ఈస్ కాస్ 2 theta ప్లస్ theta S prime plus sin 2 theta plus theta W. ఇది అన్నమాట మనం ఫైనల్ వెక్టర్. ఇప్పుడు చూస్తే మనం రిజాల్వ్ చేస్తే యాంప్లిట్యూడ్ ద్వారా మనం గీస్తే, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ టైమ్ ఇఫ్ ఐ డ్రా ద యాంప్లిట్యూడ్స్ ఆఫ్ ఆల్ ద స్టేట్స్, ఓకే, 1 2 3 4 5 6 7 8 9. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది? ఇలా చేయడంతో మనం సైన్ థీటా వాల్యూని థీటా నుంచి 3 theta కి ఇంక్రీజ్ చేసాము. ఓకే, దాంతో ఏమవుతుంది మనకు? ఆల్ ఆఫ్ దెమ్ గాట్ రిడ్యూస్డ్. యు సీ, ఆల్ ఆఫ్ దెమ్ గాట్ రిడ్యూస్డ్ ఎక్సెప్ట్ W. W కి సంబంధించినది ఎంత అయింది? సో ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 6 7 8 9. W మాత్రం ఇంక్రీజ్ అయింది. సారీ, W మాత్రం ఇంక్రీజ్ అయింది, మిగతావన్నీ తగ్గిపోయాయి. ఓకే, చూడండి, amplitude of W got increased from theta to 3 theta. So amplitude versus states.
మనం గీస్తే n స్టేట్స్ గీసినప్పుడు వాటి హిస్టోగ్రామ్ ప్రాబిలిటీ యాంప్లిట్యూడ్ హ్యాస్ ఇంక్రీస్డ్. సో ఈ విధంగా మనం ఏం చేస్తున్నామంటే ఎస్ వెక్టర్ ని టర్నింగ్ ఇంటూ బికమ్ డబ్ల్యూ వెక్టర్. సో ఇనిషియల్ గా ఎస్ వెక్టర్ ని తీసుకెళ్లి డబ్ల్యూ ప్రైమ్ వెక్టర్ చేసాము, దాన్ని తీసుకెళ్లి డబల్ ప్రైమ్ గా చేసాము. నా ఇప్పుడు చూడండి డబ్ల్యూ వచ్చి డబ్ల్యూ కి మధ్యలో చాలా తక్కువ గ్యాప్ ఉంది, ఆల్మోస్ట్ దే ఆర్ సేమ్. అలా ఒకవేళ మనకు సేమ్ లేదు అని గుర్తించామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ డబ్ల్యూ డబల్ ప్రైమ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు డబ్ల్యూ అయి ఉంది అనుకుందాం. సో వీ నీడ్ టు స్టిల్ రీచ్ ద ఫైనల్ స్టేట్. అలాంటి సందర్భంలో ఏం చేద్దాము, యు రీడూ ద సేమ్ ప్రాసెస్. ఏంటి, మళ్ళీ ఒక స్టెప్ కిందికి వచ్చేసి, ఓకే, 2 స్టెప్లు కిందికి వచ్చి ఇంకొక 3వ స్టెప్ మళ్ళీ పైకి రండి. సో ఈ ప్రాసెస్ అన్నమాట. 2 స్టెప్లు ఎనిక్కేయడం, ముందు స్టెప్లు 2 స్టెప్లు జంప్ చేయడం. ఇలా చేస్తే, ఓకే, ఇలా చేసినప్పుడు లెట్స్ సే ఇట్ విల్ టేక్ t attempts to reach w. అంటే ఏమి, దట్ ఈస్ wt is going to become w. ప్రైమ్ ప్లేస్ లో t attempts అంటే ఒక అటెంప్ట్ లో మనం కిందికి వచ్చాము, 2వ అటెంప్ట్ లో పైకి వెళ్ళాము. ఆ 2వ అటెంప్ట్ లో మనం w కి రీచ్ అవ్వలేదంటే మళ్ళీ ఒక అటెంప్ట్ లో కిందికి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళవడం అన్నమాట. ఫస్ట్ కేర్ఫుల్ గా చూడండి ఎలా చేస్తున్నాను. ఓకే, ఫస్ట్ అటెంప్ట్ లో ఒక తీటా యాంగిల్లో కిందికి వచ్చాను, 2వ అటెంప్ట్ లో 2 తీటా యాంగిల్లో పైకి వెళ్ళాను, అంటే 2 తీటా ప్లస్ తీటా 3 తీటా యాంగిల్లో పైకి వెళ్ళాను. అది రీచ్ అవ్వలేదంటే మళ్ళీ ఒక తీటా యాంగిల్లో కిందికి వచ్చేసి మళ్ళీ 3 తీటా యాంగిల్లో పైకి వెళ్ళడం అన్నమాట. సో ఆ విధంగా చేస్తే డెఫినెట్లీ ఐఎమ్ గోయింగ్ టు రీచ్ ద రిక్వైర్డ్ స్టేట్. ఇదన్నమాట జామెట్రికల్ ఇంటర్ప్రిటేషన్, గ్రోవర్ చూస్ చేసుకున్న జామెట్రికల్ ఇంటర్ప్రిటేషన్. ఓకే, సో దిస్ ఈజ్ వర్కింగ్ ఆన్, ఓకే, ద మెథడాలజీ. దీని మెథడాలజీ ఏంటంటే, అంటే మెథడ్ అన్నమాట. దీని మెథడాలజీ ఏంటి అంటే రిఫ్లెక్షన్ ఆపరేటర్స్, లేక మిర్రర్ న రిఫ్లెక్షన్ ఆపరేటర్స్ ని వాడతారన్నమాట. ఏంటి ఆ రిఫ్లెక్షన్ ఆపరేటర్స్ అంటే, ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మన క్యాపిటల్ ఎన్ వచ్చి 4 అనుకుందాం. క్యాపిటల్ N4 అంటే ఏంటి, 4 డేటా పాయింట్స్ ఉన్నాయి మన దగ్గర. ఎలాంటి డేటా పాయింట్స్, 0 1 2 3 4 ఉన్నాయి అనుకుందాం. ఎందుకంటే ఈ విధంగా మనం ఈజీగా అర్థం చేసుకుంటాం. ఓకే, 4 డేటా పాయింట్స్ ఉన్నాయి. వీటిని స్టోర్ చేయడానికి ఎన్ని క్యూబిట్స్ కావాలి, వీ నీడ్ 2 to the power of n is equal to 4 అంటే n వచ్చి log base 2 4 which is 2. 2 క్యూబిట్స్ కావాలి, we need 2 క్యూబిట్స్. 2 క్యూబిట్స్ మనకి ఎన్ని స్టేట్స్ క్రియేట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. 2 క్యూబిట్స్ is 0 1 tensor square which is 0 0 0 1 1 0 1 1 అన్నమాట. సో మన ఓవరాల్ క్వాంటమ్ ఈక్వల్ సూపర్పొజిషన్ స్టేట్ ఎలా ఉంటుంది, S is, ఓకే, 0 0 ket 0 1 ket 1 0 ket 1 1 ket divided by square root of 4, that is capital N. What is the capital N? 2 to the power of small n. Okay, so which is 2 అన్నమాట. ఓకే, సో దీన్ని మనం ఎలా రాస్తామంటే which is equal to adamod of 0 ket adamod of 0 ket. Simple. Okay, this is also adamod square acting on 0 square. ఓకే, ఇలాంటి సిచ్యువేషన్ ఉంది. 4 నంబర్లు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ we want to pick 3 పిక్ చేయాలి. ఏంటా 3? హియర్ w vector is 3. What is the 3 vector? 3 vector మనం ఎలా రాస్తాము? 3 vector is 1 1 బైనరీ సిస్టమ్ లో. సో 1 ని పిక్ చేయాలి. సో దీనికి మన ప్రాసెస్ ఏంటి, గ్రోవర్ ప్రాసెస్. గ్రోవర్ ప్రాసెస్ ఏంటి, ఫస్ట్ స్టెప్ రిజాల్వ్ ద గివెన్ S into
ద స్టేట్స్ నో అదర్ దెన్ 3 ఏముంది 0 0 ప్లస్ 1 0 ప్లస్ 1 1 ఇది కాకుండా 1 1 సారీ 1 0 0 సారీ దిస్ ఇస్ ఒకే నిమిషం 0 1 1 0 ఈ స్టేట్ ప్లస్ 1 1 ఓకే. ఇక్కడ చూడండి వీటి ప్రాబిలిటీ అంప్లిట్యూడ్ 1/2 వీటి లాస్ట్ వన్ ప్రాబిలిటీ. ఓకే, సో వాట్ ఈస్ దిస్? దిస్ ఈస్ cos theta s prime plus sin theta w. ఓకే, ఇప్పుడు మీరు కేర్ఫుల్ గా చూడండి. ఎస్ ప్రైమ్ అంటే ఏది? వాట్ ఈస్ ద ఎస్ ప్రైమ్? ఎస్ ప్రైమ్ మీన్స్ 0 0 0 1 ప్లస్ 1 1. w ఏది? 1 1. ఓకే, సో మనం ఎలా చేస్తామంటే, ఓకే, వాట్ ఐ టేక్ ఇస్ ఐ వాంట్ టు ఫైండ్ థీటా. టు ఫైండ్ థీటా మనం ఏం చేద్దామంటే, ప్లీజ్ టేక్ ఇన్నర్ ప్రోడక్ట్ బిట్వీన్ W అండ్ ఎస్. సో ఏంటి ఇన్నర్ ప్రోడక్ట్? W కి S మధ్య ఇన్నర్ ప్రోడక్ట్ ఏంటి? W ఇన్నర్ ప్రోడక్ట్ విత్ S విచ్ ఈస్ ఓకే, మన దగ్గర ఆల్రెడీ ఇది ఉంది. ఓకే, సో విచ్ ఈస్ W taking cos theta S prime plus sin theta W అన్నమాట. చూడండి ఇన్నర్ ప్రొడక్ట్, దిస్ విల్ గో మల్టిప్లై టు దిస్ cos theta, ఇన్నర్ ప్రొడక్ట్ విత్ W విత్ S prime, sin theta ఇన్నర్ ప్రొడక్ట్ విత్ W విత్ W. ఇప్పుడు చూడండి S prime లో W లేనే లేదు. సో దిస్ టూ ఆర్ పర్పెండిక్యులర్. సో దిస్ ఈస్ 0. ఎనీ వెక్టర్ ఈస్ in the same direction of itself. So dot product ante this is a maximum annamata. Okay, so sin theta, what is the sin theta? Sin theta is equal to inner product between W and S annamata. So manaku ippudunnadi em value ochindi? sin theta place lo em undi ikkada? What is there? Half undi. So sin theta place lo half undi. So what is the corresponding value for the theta? What is that? Theta is sin inverse half annamata. Sin inverse half ante edi? Eppudu sin theta vachi half vastadi, which is okay pi by 6 radians annamata. Theta is pi by 6 radians, which is 30 degrees. Maamuluga degrees lo rayalante that is okay. Fine. Now theta currently ఎంత ఉంది? W కి S prime కి మధ్య సమ్వేర్ ఇక్కడ ఉందన్నమాట మన S వెక్టర్. సో 30 degrees లో ఉంది. దాన్ని మనం ఏం చేయాలి? ఇంక్రీజ్ చేయాలి. ఇంక్రీజ్ చేస్తే S will go on to become W. ఇంతకు ముందు మనం ఎంత థీటా ఒక స్టెప్ అంటే ఒక ఇటరేషన్ లో ఎంత యాంగిల్ రొటేట్ చేస్తున్నాము? కేర్ఫుల్ గా చూడండి, 3 theta యాంగిల్ రొటేట్ చేస్తున్నాము ఒక్క స్టెప్ లో. అదే ఎంత? రైట్, ఇన్ 1 iteration we are rotating or increasing theta to 2 plus 1 theta. ఓకే, అదే విధంగా if given problem or given search requires t iterations, అప్పుడు ఎంత యాంగిల్ రొటేట్ చేస్తాం మనము? 2t plus 1 యాంగిల్. దెన్ ఇంక్రీజ్ యాంగిల్ ఎంత మనకు? 2t iterations లో 2t plus 1 into theta యాంగిల్ అన్నమాట. సో అది వచ్చి మనకి ఎంత యాంగిల్ కావాలి? మన సిచ్యువేషన్ లో 90 degrees కావాలి. సో ఇఫ్ వెనెవర్ theta becomes 90, in that case S becomes W prime. సో అందుకే మనం ఇక్కడ ఏం చేస్తామంటే 2t plus 1 into theta should become what? pi by 2 అవ్వాలి.
మన దగ్గర ఆల్రెడీ తీటా ఎంతో కనుక్కున్నాం మనం ఇప్పుడు దాకే. ఎంత కనుక్కున్నాం? 30 degrees, which is 2t plus 1 pi by 6 is equal to pi by 2. Pi cancels. Okay, you send 6 on the other side. 2t plus 1 is 3. 2t is 2. T is just 1. What it means? ఒక్క ఇటరేషన్ చాలన్నమాట మనకి ఏది ఈ 4 నంబర్లోంచి పిక్ చేయడానికి. Therefore, as per Grover's algorithm, okay, we need to rotate or iterate only once to get S to become W. అంతే అన్నమాట. అంత పవర్ఫుల్ ఈ అల్గరిథం. ఓకే, సో ఇప్పుడు చూడండి మన డేటా సైజ్ వచ్చి n. వాట్ ఈస్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ n? విచ్ ఈస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 4 is 2. సో గ్రోవర్స్ అల్గరిథం కి అప్ టు 2 ఇటరేషన్స్ వెళ్ళడానికి ఆప్షన్ ఉంది, కానీ విత్ జస్ట్ 1 అటెంప్ట్ లోనే 4 నంబర్స్ ఉన్న డేటా సైజ్ లోంచి రిక్వైర్డ్ నంబర్ ని పిక్ చేసే కెపాసిటీ ఉంది దానికి. ఓకే రైట్. సో మనం ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది. ఈ నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ లో ఈ రొటేషన్స్ వెక్టర్ ని క్వాంటమ్ సర్క్యూట్స్ ద్వారా ఎలా రియలైజ్ చేస్తాము అనేది తెలుసుకుందాం. ఓకే రైట్. సో ఇందాక చెప్పిన దాంట్లో మ్యాథమెటిక్స్ అన్నమాట. ఇప్పుడు దాకా మనం క్వాంటమ్ గేట్స్ ఏమీ మాట్లాడుకోలేదు, జస్ట్ రొటేషన్ మ్యాట్రిక్స్ ఇంతే మాట్లాడుకున్నాం. ఓకే, సో ఇప్పుడు చూడండి క్వాంటమ్ గేట్ ఇంటర్సెప్షన్ అంటే క్వాంటమ్ గేట్ పర్సెప్షన్ లో తెలుసుకుందాం. ఇప్పుడు దాకా చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్స్ ఉందంటే అడగండి. ఎనీ డౌట్స్? No, sir. Okay, fine. So let me go for. Sir, 1 minute. Yes, ma'am. This is with regard to n-dimensional space, sir. Actually, we know 3 coordinates x, y, z and time. Correct, madam. But humidity, direction, velocity of wind direction. Likewise, how many dimensions we can say, sir? మేడం ఎన్నైనా ఉంటాయి మేడం. ఇప్పుడు ఈ వెదర్ ఫోర్కాస్ట్ మనకు రేపు టెంపరేచర్ ఎలా ఉంటుంది, మనకి ఎప్పుడు వర్షాలు వస్తాయి అనేది వాళ్ళు ఎలా ప్రెడిక్ట్ చేస్తారంటే దే ఆర్ సాల్వింగ్ అ ప్రాబ్లమ్ ఆఫ్ 100+ డైమెన్షన్స్ ఉన్న ఒక పెద్ద మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ ని మ్యాథమెటికల్ మోడల్ ని సాల్వ్ చేస్తారు. అందుకే ఈ వెదర్ ఫోర్కాస్ట్ ని ఫ్లూయిడ్ డైనమిక్స్ అంటారు అన్నమాట. వాళ్ళ ఫ్లూయిడ్ డైనమిక్స్ లో 128 వేరియబుల్స్ ఉంటాయి. అంటే 128 డైమెన్షన్ ఉన్న సిస్టమ్ అన్నమాట. అది మనం ఇమాజిన్ చేసుకోలేము. ఈ జస్ట్ ఒక వెదర్ ని డిక్టేట్ చేసే ఫ్యాక్టర్స్ ఏమేమి ఉంటాయి అవన్నీ వస్తాయి అనమాట దాంట్లో. విండ్ ఫ్లో డైరెక్షన్, హ్యూమిడిటీ, టెంపరేచరు, వాటర్ వేపర్ పర్సంటేజేషన్, ఓకే, అండ్ ఆల్టిట్యూడ్, వేరే అన్నీ ఉంటాయి. అలాంటివన్నీ 128 వేరియబుల్స్. Only physical parameters are the dimensions, sir? మేడం డైమెన్షన్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద డైమెన్షన్? డైమెన్షన్ ఈస్ సంథింగ్ Which affects correct, which affects ante sir? which affect the system in a For particular measurement. correct. Okay. ఇప్పుడు So it can be chemical parameter also, sir? Biological parameter? డెఫినెట్లీ. వాటర్ ఒక గాలిలో ఉన్న ఎయిర్ లో కెమికల్ కాన్సన్ట్రేషన్ ఎంత ఉంది అనేది కూడా ఒక ఇంపార్టెన్స్ అన్నమాట. సో అలాంటి ఫ్యాక్టర్స్ 128 ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ద ఫుల్ ఫ్లెడ్జ్డ్ వెదర్ ఫోర్కాస్ట్ మోడల్ ఈస్ 128 డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఉంటాయి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 లెవెల్ అటామిక్ సిస్టమ్ తీసుకున్నాం అనుకోండి. 2 లెవెల్ అటామిక్ సిస్టమ్, ఓకే, 2 లెవెల్ అటామిక్ సిస్టమ్ ఒక లేజర్ తో ఇంటరాక్ట్ అవుతుంది. ఒక లేజర్ లైట్ అంటే ఫోటాన్ తో ఇంటరాక్ట్ అవుతుంది. ఇది దీనికి సంబంధించి ఎంత డైనమిక్స్ వస్తుంది అనేది మనం ఒక క్వశ్చన్ అడిగితే, ఇది ఈ లేజర్ ఇంటరాక్షన్ లెట్స్ సే గ్రౌండ్ స్టేట్ లో ఎలక్ట్రాన్స్ ఉన్నాయనుకో, ఇట్ అఫెక్ట్స్ ద పాపులేషన్ ఆఫ్ గ్రౌండ్ స్టేట్. పాపులేషన్ అంటే ఏంటి? ప్రాబబిలిటీ ఆఫ్ జీరో స్టేట్. సో ఇట్ అఫెక్ట్స్ ద పాపులేషన్ ఆఫ్ ఎక్సైటెడ్ స్టేట్. ఇట్ అఫెక్ట్స్ ద ఆసిలేషన్ బిట్వీన్ 0 and 1. ఇట్ అఫెక్ట్స్ ద పోలరైజేషన్. సో జస్ట్ చూడండి, జస్ట్ 2 లెవెల్ అటామిక్ సిస్టమ్ ఇంటరాక్టింగ్ విత్ లేజర్ లోనే నాకు
మోర్ దెన్ 4 డైమెన్షన్స్ వస్తున్నాయి. వచ్చిన లైట్ దానికి సంబంధించిన స్ట్రెంగ్త్ కూడా రెడ్యూస్ అవుద్ది, ఎందుకంటే ఇంటరాక్ట్ అవుతుంది, అబ్జర్వ్ అవుతుంది. సో అదే విధంగా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బాల్ ని కిక్ చేశాను అనుకోండి, ఫుట్బాల్ ని, అది ఏ డైరెక్షన్ లో వెళ్తుంది? లెట్స్ ఐ కిక్ ఆన్ ఓన్లీ ఆన్ ద ఫ్లోర్, ఫ్లోర్ లోనే జస్ట్ గ్రౌండ్ లో ఉండేటట్టే కిక్ చేస్తే ఇట్ కెన్ గో ఎనీవేర్ ఆన్ ఎక్స్ ఆర్ వై డైరెక్షన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ బాల్ ని ఒక ఎడ్జ్ లో కిక్ చేశారు అనుకోండి, ఫుట్బాలర్స్ చేస్తారు, దే గివ్ అ స్పిన్ అలాంగ్ విత్ అ కిక్. అప్పుడు ఏమవుతుంది? బాల్ కర్వ్డ్ డైరెక్షన్ లో వెళ్తుంది అనమాట. సో అలాంగ్ విత్ ట్రావెలింగ్ ఇట్ ఆల్సో రొటేట్స్ ఆన్ ఇట్స్ ఓన్. సో రొటేషనల్ డైమెన్షన్స్ కూడా ఇచ్చాను దానికి. సో ఆ విధంగా ఐ కెన్ హ్యావ్ హైయర్ డైమెన్షనల్ సిస్టమ్ అన్నమాట. సో దాన్ని మనం రియల్ వరల్డ్ సినారీలో ఇమాజిన్ చేసుకోవడం కష్టము. ద క్లోజెస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ వెదర్ ఫోర్కాస్ట్. అక్కడ ఎన్ని డైమెన్షన్స్ ఉన్న సిస్టమ్ ని వాళ్ళు కన్సిడర్ చేస్తారంటే 128 డైమెన్షన్స్ ఉన్న సిస్టమ్ ని కన్సిడర్ చేస్తారు. ఓకేనా మేడం? Okay, sir. Fine, sir. Thank you. Okay. One more question, sir. Yes, madam. Sir, good afternoon, sir. Yes, madam, please. Sir, iterations, root and iterations అన్నారు కదా సార్. అవును మేడం. వన్ ఇటరేషన్ యాక్చువల్గా టూ రావాలి, వన్ లోనే వచ్చిందంటే కెన్ వి సే దట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు రూట్ అండ్ ఇటరేషన్? Exactly, madam. You are absolutely right, madam. Okay. So Grover's algorithm would work in less than square root of n iterations. Correct. Less should than or add equal to also, sir. Correct. Maybe. Madam. Correct. Yes. Okay. Thank you, sir. You are absolutely right, madam. Thank you for adding Thank that. you, sir. Thank you, sir. Okay. Fine. So ఇప్పుడు వచ్చి మనము next we wanted to do, okay, we wanted to do how realization is done. Such iterations are implemented or rotations are implemented when it comes to quantum gates అన్నమాట. Okay, so quantum gates implementation ఎలా జరుగుతుంది? Okay, let's get back. Okay, so quantum gate perception. ఇందాక మనం చేసింది రొటేషన్, అంటే ఒక వెక్టర్ రొటేషన్ పర్సెప్షన్ అన్నమాట. ఇప్పుడు ఆ వెక్టర్ పర్సెప్షన్ ని గేట్స్ లో ఎలా క్రియేట్ చేస్తారు? మనము ఫస్ట్ డేనే మాట్లాడుకున్నాం, ఎనీ క్వాంటమ్ గేట్ ఆపరేషన్ ఇస్ నథింగ్ బట్ రొటేషన్ అబౌట్ సమ్ యాక్సిస్, అంతనే, సింపుల్. ఓకే, సో మనకున్న దగ్గర n ఈక్వల్ టు 4, స్మాల్ n is 2. వాట్ ఈస్ అవర్ సిస్టమ్? అవర్ సిస్టమ్ ఈస్ 0 0 ప్లస్ 0 1 ప్లస్ 1 0 ప్లస్ 1 1 డివైడెడ్ బై 2. ఇందులోంచి మనం ఏది పిక్ చేయాలి? W పిక్ చేయాలి. వాట్ ఈస్ W? 1 1. సో W కాకుండా S లో ఇంకోటి ఏముంది? S ప్రైమ్ ఉంది. వాట్ ఈస్ దాట్? దట్ ఈస్ 0 0 ప్లస్ 0 1 ప్లస్ 1 0. ఇది S ప్రైమ్ అన్నమాట. సో ఇప్పుడు చూడండి, ఐ వాంట్ టు పిక్ W. ఓకే, సో వీ నీడ్ టు పిక్ ఇట్. అందుకే ఏం చేయాలి? ఓకే, సో దానికి సంబంధించిన రొటేషన్ క్రియేట్ చేయాలి. సో we need to pick, so we need to create a quantum gate for that. Okay, ఆ quantum gate ఎలా ఉండాలి? Please recollect, first quantum gate ఎలా ఉండాలి? ఇందాక ఉన్న పాజిటివ్ యాంప్లిట్యూడ్ ఉన్న అన్ని పాజిటివ్ యాంప్లిట్యూడ్ ఉన్న యాంప్లిట్యూడ్స్ ని కేవలం W ని మాత్రమే నెగటివ్ చేయాలి. అలాంటి గేట్ కావాలి నాకు. సో వీఆర్ లుకింగ్ ఫర్, we need to create a quantum gate so that okay, so that it will change the parity of W amplitude. ఓకే, మీరు ప్లీజ్ రీకలెక్ట్ చేసుకోండి. మన దగ్గర 1 కెట్ ఉంటే 1 కెట్ ని -1 కెట్ ఎలా చేస్తాము? ఎనీబడి? హౌ కెన్ ఐ మేక్ 1 కెట్ టు -1 కెట్? 1 కెట్ అంటే ఏంటి? కాలమ్ రిప్రజెంటేషన్ 0 1. 0 1 should become 0 -1, which is equal to minus of 0 1. ఇలా అవ్వాలి మనకు. దీనికి ఏం చేయాలి? వాట్ ఈస్ ద రిక్వైర్డ్ క్వాంటమ్ గేట్? Z gate. వెరీ గుడ్, Z gate. So Z gate is 1 0 0 -1 acting on 0 1 gives me what?
0, minus 1, which is minus of 0, 1, which is minus 1 ket. Okay, so you please remember అలాంటి z గేట్ కావాలి నాకు. ఓకే రైట్. సో ఎలా ఇప్పుడు s ని లెట్స్ సే రైట్ డౌన్ మై s ఇంటూ కాలమ్ రిప్రజెంటేషన్. ఏంది s దగ్గర? s దగ్గర ఏమున్నాయి? 0, 0 ఉంది, 0, 1 ఉంది, 1, 0 ఉంది, 1, 1 ఉంది. సో లెట్ మీ రైట్ డౌన్ దట్. వాట్ ఈస్ ద s ఈస్ 0, 0 ని ఎలా రాస్తాం? 0 సారీ ఎలా రాస్తాం? 0, 0 కెట్టి 1, 0, 0, 0. ఇది ఫస్ట్ ది. వాట్ అబౌట్ 0, 1? 0, 1 is 0, 1, 0, 0. What is 1, 0? 0, 0, 1, 0. Plus last element వచ్చి 0, 0, 0. ఇది మన s వెక్టర్ అన్నమాట. సో s వెక్టర్ is 1 by square root 1 by 2, 1, 1, 1, 1. ఇది s వెక్టర్. మనకు s వెక్టర్ ని ఓకే s వెక్టర్ ని తీసుకెళ్ళి రొటేట్ చేసి w ప్రైమ్ వెక్టర్ చేయాలి. ఓకే గో బ్యాక్. s వెక్టర్ ని తీసుకెళ్ళి w ప్రైమ్ కి కిందికి రొటేట్ చేయాలి. అలా చేస్తున్నప్పుడు ఏమవుతుంది? వాటి యొక్క ప్రాబబిలిటీ w ప్రాబబిలిటీ ఆంప్లిట్యూడ్ విల్ బికమ్ నెగటివ్ ప్రాబబిలిటీ ఆంప్లిట్యూడ్. ఓకే రైట్. సో ఇప్పుడు చూడండి, if I by trial and error method, ఒక trial and error method, let's take some unitary s prime vector. ఓకే యూనిటరీ s prime matrix ఎలా ఉంటుందంటే, ఓకే let me take unitary, not v, unitary s prime. Let's say if it is something like 1, 0, 0, 0, 1, 0, 0, 0, 0, 0, sorry 1, 0, 0, 0, 0, minus 1 ఇలా ఉందంటే, ఇప్పుడు చూడండి మనము మన s వెక్టర్ లో ఈ ఎలిమెంట్, వాట్ ఈస్ దిస్ ఎలిమెంట్? దిస్ ఎలిమెంట్ కరెస్పాండ్ టు 0, 0 ket. సెకండ్ ఎలిమెంట్ కరెస్పాండ్ టు 0, 1 ket. థర్డ్ ఎలిమెంట్ కరెస్పాండ్ టు 1, 0 ket. లాస్ట్ ఎలిమెంట్ కరెస్పాండ్ టు w which is 1, 1 ket. సో దానికి సంబంధించిన ప్రాబబిలిటీ ఆంప్లిట్యూడ్ మైనస్ చేయాలి. అంటే ఈ లాస్ట్ ఎలిమెంట్ ని మైనస్ చేయాలి. లాస్ట్ ఎలిమెంట్ మైనస్ చేయాలంటే ఏం చేస్తాను? ఒక ఐడెంటిటీ మ్యాట్రిక్స్ లో లాస్ట్ ఎలిమెంట్ మాత్రం మైనస్ తీసుకుంటే మనకు దానికి సంబంధించిన గేట్ వచ్చేస్తుంది. ఎలాగా చూడండి, యుఎస్ ప్రైమ్ యాక్టింగ్ ఆన్ ఎస్. వాట్ ఈస్ దిస్? 1, 0, 0, 0, 1, 0, 0, 0, 0, 1, 0, 0, 0, minus 1 acting on 1 by 2, 1, 1, 1. What is the result? Result is 1 by 2, 1, 1, 1, minus 1. ఇప్పుడు చూడండి, W కి సంబంధించిన ప్రాబబిలిటీ ఆంప్లిట్యూడ్, వాట్ ఈస్ ద W కి సంబంధించిన ప్రాబబిలిటీ ఆంప్లిట్యూడ్? -1 by 2. అలా we were able to achieve. ఎలాగా? Just by creating the s prime, us prime, which would create such a minus sign. So what is the result? Us prime acting on s gives me what? W prime. Okay, what is the W prime? W prime is, okay, so W prime is having a negative amplitude anamata. Okay, please remember this W prime has a component of 1, 1 with a negative parity and all other things with a positive parity. So W prime vector enti idanamata. W prime vector, what is W prime vector? Which is 0, 0 plus 1, 1 plus, sorry 1, 0 plus 0, 1 plus divided by 2 minus 1, 1 divided by 2. ఇది మన W prime vector. ఓకే, నెక్స్ట్ ఈ వెక్టర్ ప్రకారం చూసుకుంటే మనకు 3, 0, 0, 1, 1 కి సంబంధించి ఐ గాట్ అ నెగటివ్ ప్యారిటీ. ఇలా వచ్చేసింది మనకు, నెగటివ్ గా కిందికి వచ్చేసింది. నౌ ద క్వశ్చన్ ఈస్, ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ లో ఏమో నేను చెప్పేశాను యుఎస్ ప్రైమ్ ఎలా ఉండాలి. ఓకే, చూడండి ఇక్కడ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడంలో వాట్ ఈస్ ద యుఎస్ ప్రైమ్ అనేది జస్ట్ సమ్ మ్యాట్రిక్స్, ఐడెంటిటీ మ్యాట్రిక్స్ లో లాస్ట్ ఎలిమెంట్ ని మైనస్ చేసేసారంటే వచ్చేసింది.
కానీ జనరల్లో లార్జ్ క్యాపిటల్ ఎన్ డేటా సైజ్ లో యుఎస్ ప్రైమ్ ఎలా ఉండాలి మనకు ఎలా తెలుస్తుంది? సో క్వాంటమ్ కంప్యూటింగ్ లో ఎస్ దెర్ ఈస్ a trick. What is the trick is, suppose if I want to create a US prime for some W, to create US prime for some W, అలాంటి W కి US prime క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి? You take identity matrix minus 2 into W outer product with W. What is this? This is a oracle function. This is a oracle function. ఓకే, ఇలాంటిదే ఎందుకు వర్క్ చేస్తుందని నన్ను మనం అడుక్కుంటే క్వశ్చన్, యు సీ దిస్ ఈజ్ అ ఐడెంటిటీ 4x4 డైమెన్షన్. ఎందుకంటే మనం 2 qubit సిస్టమ్ ని వాడుకుంటున్నాం. వాట్ ఈస్ దిస్? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇస్ 10001000010, రైట్? 0001. దిస్ ఈజ్ ఐడెంటిటీ మైనస్ వాట్ ఈస్ W? W అనేది ఏది? W అనేది what is W? W అనేది 1 vector. W అనేది 1 vector. What is its column representation? 0001. ఇది column representation multiplied by 0001 row. So get multiplied by Bray అన్నమాట. So what is the result? Result is 100010000100001 minus 2 into 00000000000001. సో 2 ఏముందో ఇక్కడ లోపల పెట్టేద్దాం. యూ కెన్ పుట్ ఇట్ ఇన్సైడ్ ఈజీ. ఓకే, నౌ వాట్ ఈస్ ద రిజల్ట్? వాట్ ఈస్ ద రిజల్ట్? యు సీ కేర్ఫుల్లీ. వాట్ ఈస్ ద యుఎస్ ప్రైమ్? యుఎస్ ప్రైమ్ ఈస్ 1000001000010. Okay, let me clear that. 10000 minus 1. చూడండి, యూజింగ్ ద రిక్వైర్డ్ ఏ ఎలిమెంట్ అయితే మనం పిక్ చేయాలో ఆ ఎలిమెంట్ యొక్క ప్రాపర్టీస్ నాకు తెలిసి ఉంటే చాలు. దానికి సంబంధించిన రొటేషన్ మ్యాట్రిక్స్ ని దాన్ని ఉపయోగించే మనం క్రియేట్ చేయగలం అన్నమాట. వెరీ ఇంపార్టెంట్. ఓకే, యూజింగ్ రిక్వైర్డ్ W state, we created US prime rotation vector. So ఇది వచ్చి the first oracle function. ఈ oracle function ఎలా ఉంటుందంటే కేర్ఫుల్ గా చూడండి. It is in fact controlled Z gate. Okay, this is a controlled Z gate. So this is first oracle function US prime. నెక్స్ట్ మనకి ఏం కావాలి? నెక్స్ట్ ఇదేం కావాలి? నెక్స్ట్ వచ్చి మన ప్రాసెస్ ప్రకారం వాట్ ఈస్ ద నెక్స్ట్ ప్రాసెస్? గో బ్యాక్ టు అవర్ సిస్టమ్. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి ఉన్న నెగటివ్ యాంప్లిట్యూడ్ ని పాజిటివ్ చేసి మిగతా యాంప్లిట్యూడ్ ని రెడ్యూస్ చేయాలి. అందుకేం చేయాలి? W prime ni about S vector or X axis as an S, you have to rotate by 2 theta angle. ఆ మిర్రర్ S prime మిర్రర్ కి మనం ఇమేజ్ క్రియేట్ చేయాలి. సో దానికి మనకు లెట్స్ సే ఐ నీడ్ one more rotation matrix. What is that rotation matrix? Okay, next stage, step 2, we need US. Okay, we need US rotation matrix. ఏంటి rotation matrix? It rotates, which rotates W prime about S vector with an angle of 2 theta. అంత యాంగిల్లో రొటేట్ చేస్తుంది. ఓవరాల్ గా 2-3 theta, బట్ అబౌట్ ఎస్ ఇట్ ఈస్ అ 2 theta యాంగిల్ అన్నమాట. సో 2 theta యాంగిల్లో రొటేట్ చేయడానికి మనకు యుఎస్ కావాలి. సో యుఎస్ ని ఎలా క్రియేట్ చేస్తారంటే గ్రోవర్ చెప్పాడు, యు టేక్ యుఎస్ ఆర్ క్రియేట్ యుఎస్
ఫ్రమ్ ఎస్ ఇట్ సెల్ఫ్. ఎస్ ఎలాగో మనకు తెలుసు, ఓవరాల్ స్టేట్ 2 into S into S ఇన్నర్ అవుటర్ ప్రోడక్ట్ మైనస్ ఐడెంటిటీ. ఇలా చేశారంటే మీకు ఎస్ రొటేషన్ కి సంబంధించింది వస్తుంది అని చెప్తున్నాడు తను. సో ఏంటిది, యు ప్లీజ్ సీ కేర్ఫుల్లీ, ఐ విల్ షో యూ. 2 into what is the S vector? S vector is 1/2 1 1 1 1 1/2 1 1 1 minus identity 1 0 0 0 0 sorry 0 1 0 0 0 0 1 0 0 0 0 1. ఓకే, ఇది అంటున్నారు ఎవరు, గ్రోవర్ అంటున్నాడు. వాట్ ఈస్ దిస్? ఓకే, వాట్ ఈస్ దిస్? దిస్ ఈస్ ఓకే 2 divided by 4, 2 into 1/4. ఓకే, ఇక్కడ వచ్చి మాట్రిక్స్ అన్ని వన్స్ ఉంటాయి అన్నమాట. ఇది ఈ ప్రోడక్ట్ మైనస్ 1 0 0 0 0 1 0 0 0 0 1 0 0 0 0 1. సో 2 multi this will be 1/2. ఇప్పుడు చూడండి, what is the result? Result is 1/2. ఓకే, 1/2 కామన్ తీసేస్తే మనకేమొస్తుంది? 1 minus 2 1 1 1. See 1 1 minus 2 1 1 1 1 1 minus 2 1 1 1 1 1 minus 2. So this is the overall matrix. What is this matrix would look like? This matrix US would look like 1/2 minus 1 1 1 1 1 minus 1 1 1 1 1 minus 1 1 1 1 1 minus 1. This is what the matrix would look like. Okay, right? So this is what the matrix look like. ఇలాంటి మ్యాట్రిక్స్ మనకి ఏం చేస్తుంది అని చూద్దాం మనము. సో యు టేక్ US acting on W prime. What is that? Which is 1/2 1 minus 1 1 1 1 minus 1 1 1 1 minus 1 1 1 1 1 minus 1 acting on what is our W prime? Our W prime is 1/2 1 1 1. Last element matram negative. This is what our W prime. Okay, so what is the result? Result is 1/4. Carefully you see, ఇది దీంతో మల్టిప్లై అయింది. What is the value? -1 + 1 + 1 -1, which is 0. Similarly, first 3 elements 0 అయిపోతాయి. What about last element? Last element is 1 + 1 1 + 1 + 1. Okay, so which is 4. What is the result? Result is, okay, what is the result? Result is, okay, sorry, this is okay, 1 1 cancel అవుతుంది, 2 వస్తుంది అన్నమాట. So what is the result? Result is 1/2 0 0 0 1. What is this? This is W1. Okay, right? I'm sorry, I think yeah, I think this is 4. Okay, I'm sorry, I am very very sorry. This is 4, this is 1. I think notes lo emana mistake undante chuskondi. So this is the state which is required. So therefore WS okay, WS acting on W prime would give you W directly. So beautiful, right? Okay, నేను W1 అని రాసానా? Okay, W prime అని రాయాలి, not W1. Carefully see that. సో ఈ విధంగా రిక్వైర్డ్ గేట్ వచ్చి ఇదన్నమాట. సో ఈ గేట్ ని ఎలా తయారు చేస్తున్నాను? యూజింగ్ ద ఎస్ ఇట్ సెల్ఫ్. సో ద సెకండ్ ఒరాకిల్ ఫంక్షన్ ఎలా ఉంటుందంటే, 1 minute. So let me show you a second oracle. Second oracle is Hadamard gate followed by Z gate followed by control Z gate. Control Z gate ni 2 dots ద్వారా చూపిస్తారు. Okay, then Hadamard gate, then Hadamard gate. So ఇదన్నమాట. సో ఇది సెకండ్ oracle.
ఒరాకిల్ 2. ఫస్ట్ ఒరాకిల్ ని మనం ఆల్రెడీ కంట్రోల్ Z ద్వారా రియలైజ్ చేసాము. సెకండ్ ఒరాకిల్ ఇలా చేసాము. సో ఓవరాల్ గా దిస్ ఈజ్ ద యుఎస్. మన ఓవరాల్ సర్క్యూట్ ఏంటి, మన 4 నంబర్స్ ని పిక్ చేయడానికి ఓవరాల్ సర్క్యూట్ ఏంటి ఉంటుందంటే, ఫస్ట్ ఒరాకిల్ వచ్చి కంట్రోల్ Z ఒరాకిల్ అన్నమాట. ఇది ఫస్ట్ ఒరాకిల్, ఒరాకిల్ 1. దాని తర్వాత రెండో ఒరాకిల్ ఉంటది. ఓకే, ఇది కంట్రోల్ Z. సో సెకండ్ ఒరాకిల్, ఒరాకిల్ 2. ఓకే, సో ఇనిషియల్ గా మన క్వాంటమ్ స్టేట్ 0తో స్టార్ట్ చేసి వాటిని ఒక సూపర్ పొజిషన్ క్రియేట్ చేసి మనము 4 బిట్స్ చేస్తాం, ఎస్ ని తయారు చేస్తున్నాం. ఆ ఎస్ ని యుఎస్ ప్రైమ్ ద్వారా పంపించి నెక్స్ట్ యుఎస్ ద్వారా పంపించి ఐఎమ్ గోయింగ్ టు గెట్ రిక్వైర్డ్ డబ్ల్యూ అన్నమాట. సో దిస్ ఈస్ వాట్ క్వాంటమ్ గ్రోవర్స్ ఫంక్షన్. ఓకే, సో పీపుల్ ఆల్సో కాల్ విత్ డిఫరెంట్ నేమ్, డిఫ్యూజర్ అని, రకరకాల పేర్లతో పిలుస్తారు ఈ పార్ట్స్ ని, ఈ గేట్స్ ని. సో దట్ ఈస్ వాట్ యు మెంట్. ఓకే, సో దిస్ ఈస్ 2 డాట్లతో వచ్చింది అనుకో కనెక్టెడ్. దిస్ ఈస్ కంట్రోల్ Z గేట్ అన్నమాట, కంట్రోల్ నాట్ గేట్ లాగా. అలాగే ఇక్కడ కూడా ఒకటి ఉంది. ఓకే, సో ఈ ఒరాకిల్ 2 ని ఎలా కన్స్ట్రక్ట్ చేశారు అంటే, యూజింగ్ ద ఎస్ మ్యాట్రిక్స్, ఎస్ గేట్, ఎస్ సిస్టమ్ ఇట్ సెల్ఫ్ will create that oracle function. Fine. So this is about the quantum search algorithm using Grover's strategy. With this we can even search any numbers. Okay, let's say I want to increase to n equal to 8. అప్పుడు మనకు స్మాల్ 3 qubits కావాలి. ఓకే, అప్పుడు మన ఇనిషియల్ రిజిస్టర్స్ 3 ఉంటాయి. మూడింటిని 0తో స్టార్ట్ చేస్తాము. 3 హడామార్ట్స్ ఉంటాయి. ఓకే, ఓకే, ఇక్కడ ఫస్ట్ ఒరాకిల్ ఉంటుంది అన్నమాట, ఒరాకిల్ 1. అక్కడ యుఎస్ ప్రైమ్ ఉంటుంది. ఆ 3 ఒరాకిల్ ఫంక్షనల్ గేట్ యుఎస్ ప్రైమ్ కి వెళ్తుంది. లాస్ట్ లో అవుట్పుట్ వచ్చి మన రిక్వైర్డ్ స్టేట్ డబ్ల్యూ వచ్చేస్తుంది. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఈస్, ఈ 3 క్యూబిట్ సిస్టమ్ కి యుఎస్ ప్రైమ్ ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? వెరీ సింపుల్, ఇంతకు ముందు ఎలా చేసామో అలాగే, I minus 2 into W outer product W. Am I right? చెక్ చేద్దాం ఒకసారి. ఓకే, ఒక్క నిమిషం. Where is that? Yes, identity minus 2 into. Okay, సో అదే విధంగా how do you create US? US is, okay, S outer S minus 2 identity. Okay, is it right or wrong? Okay, 2 into yes, that is right. It's 2 into 2 ikkada undi. So ee vidhanga for you no need to do anything. Ee rendu circuit ni create cheyadam ante. Elagante 0 to 9 లో 7 పిక్ చేయాలంటే 7 యొక్క ప్రాపర్టీస్ ని ఫీడ్ చేయడం అంటే, ఆ ఫీడ్ చేసే ప్రాపర్టీస్ తోనే యుఎస్ ప్రైమ్ యుఎస్ క్రియేట్ అవుద్ది. దాని ప్రకారం సిస్టమ్ ఆ ఒరాకిల్ ని కాల్ చేసి రిక్వైర్డ్ నెంబర్ ని పిక్ చేస్తుంది. ఓకే, సో దిస్ ఈస్ వాట్ క్వాంటమ్ గ్రోవర్ సెర్చ్ అల్గోరిథం. మన పీపీటీస్ లో చూసుకుంటే ఐ హావ్ గివెన్ యూ క్లియర్లీ వాట్ ఈస్ ద సర్క్యూట్ వుడ్ లుక్ లైక్. ఓకే, చూడండి, Grover circuit, first oracle. Okay, oracle function, first one. Second one is a diffusion operator under danni. Second one, which is a US. First one is US prime, second one is US అన్నమాట. చూడండి, మనం మ్యాథమెటికల్ గా కూడా చూసుకోవచ్చు. నిన్న చూసుకున్నది, what is the first oracle function would act? It will add a -1 to the power of f of x. What is our diffuser? Diffuser is ఓవరాల్ స్టేట్ అవుటర్ ప్రోడక్ట్ మల్టిప్లైడ్ బై 2 మైనస్ ఐడెంటిటీ అన్నమాట. సో ఇది డిఫ్యూజర్. ఇది ఇన్ ఏ వే డిఫ్యూజ్ చేస్తుంది డబ్ల్యూ వెక్టర్ ని అవుట్ బయటికి.
సో రొటేషన్ ద్వారా మనం అర్థం చేసుకోవాలంటే ఆన్ ద యూనిట్ సర్కిల్లో మన క్వాంటమ్ స్టేట్స్ రిప్రజెంట్ చేసి వాటి ద్వారా కూడా అర్థం చేసుకోవచ్చు. నేను ఎలా ఇచ్చానో దాన్ని యూనిట్ సర్కిల్ మీద ఇంటర్ప్రిటేట్ చేశారు ఇక్కడ. ఓకే, దిస్ ఈజ్ యాజ్ పర్ ద బుక్స్ అన్నమాట. ఓకే, సో మీకు కావాలంటే నా నోట్స్ ని కేర్ఫుల్ గా మీరు చూస్తే స్టార్టింగ్ నుంచి లాస్ట్ దాకా యూ వుడ్ అండర్స్టాండ్ స్ట్రైట్ అవే వాట్ ఈస్ ద గ్రోవర్స్ అల్గరిథం. ఓకే ఫైన్. సో ఈ రన్నింగ్ నోట్స్ ని కూడా నేను మీకు షేర్ చేస్తాను. యూ ప్లీజ్ గో త్రూ ఇట్. నోట్స్ షేర్ చేయండి సార్. ఈ నోట్స్ నా పీపీటీ కూడా షేర్ చేస్తాను మేడం. ఓకే సార్ థ్యాంక్ యూ. ఓకే, సో ఇప్పుడు ఒక చిన్న అనౌన్స్మెంట్ మీకు ఏంటంటే, ఒక నిమిషము ఇది సేవ్ చేస్తాను. 10th మార్చ్ లెట్స్ సే 1 మధ్యాహ్నంది. ఓకే, సో ఇప్పుడు మనం మధ్యాహ్నం 2 to 4 ఒక సెషన్ తీసుకుందాము. 2 to 4. దెన్ నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ ఒక్క రోజుకి ప్లీజ్ ఒక ఎక్స్ట్రా సెషన్ కి మనం మీట్ అవుదాము. 4:15 or 4:30 నుంచి లెట్స్ సే 6 వరకునే 1.5 hour లోనే నేను ముగిచ్చేస్తాను. 6 వరకు ఒక సెషన్ తీసుకుంటాను. ఎందుకంటే నాకు రేపు కాస్త ఒక ఎమర్జెన్సీ స్టేట్ గవర్నమెంట్ నుంచి ఒక ఎంగేజ్మెంట్, అంటే ఒక మీటింగ్ కి కాల్ వచ్చింది. రేపు మార్నింగ్ 4 o'clock కి బెంగళూరు బయలుదేరుతున్నాను. ఆన్ ద వే అక్కడ మీటింగ్స్ చేసుకోవడం చెప్పలేను, ఎందుకంటే హైర్ అఫీషియల్స్ తో మీటింగ్ ఉంటుంది, మినిస్టర్ తో. ఐ కెనాట్ మేనేజ్. సో లెట్ మీ స్టాప్ ద మీటింగ్ రికార్డ్ ని ఆపేసి మాట్లాడుకుందాం.